కొన్ని కోట్ల మంది హిందువులకు ఆ పేరు ఒక ఎమోషన్. హిందువా, ముస్లిమా, హిందూ దేవుడా, ముస్లిం దేవుడా. షిరిడి సాయిబాబా గుడి అని వెళ్తాం, ఆ దర్గా అని వెళ్ళాము, అది మస్జిద్ అని కూడా వెళ్ళాము, చర్చ్ అని కూడా వెళ్ళాము. సాయిబాబా అనేది హిందువులని డివైడ్ చేయడానికి వచ్చిన ఒక కాన్సెప్ట్. ఎవరైతే దర్గాలో ఉన్నారో అతని శివలింగం మీద ఉచ్చబోస్తే అతన్ని హిందువులందరూ కొట్టి చంపేస్తే అక్కడున్న రాజు అక్కడే సమాధి చేపించి మన హిందువులతోనే పూజ చేపిస్తున్నారని ఒక వర్జన్ ఉంది. ఆయన అల్లా మాలిక్ అన్నాడు, మనతో ఎక్కడని అనిపించాడు. ముస్లిం ఫకీర్ అయిన ఆయన్ని ముస్లింలే నమ్మనప్పుడు హిందువులు ఎలా నమ్ముతారు? ఇప్పుడు సాయిబాబాని ఫాలో అయ్యే వాళ్ళు ఎట్లా చేస్తారంటే చాలా చెత్త పనులని చేస్తారు అన్నట్టు. సాయిబాబా గారి మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళు వాళ్ళ భక్తిని ఆ రకంగా చూయించుకుంటున్నారు అనుకోవచ్చు కదా. అది పరాకాష్ట. సాయి సత్రవేత్తం ఏంటి తొక్కలాగా. గణపతి విగ్రహం నిమజ్జనం చేసే టైంలో బాగా ఏడుస్తే ఆయన బాబా చేసేసారు. ఇప్పుడు కొంచెం లావుగా ఉంటాడు అబ్బాయి, నార్త్లో. పిల్లోని సన్యాసం తీసుకొని ఎవడు చెప్పాడు? శంభో సద్గురు అంటారు ఈషా వాళ్ళు. శంభో సద్గురు ఏంటి? కృష్ణుడు బొమ్మలు తీసుకొని ఆ కృష్ణుడు బొమ్మల్ని బెడ్ మీద వండుకోపెట్టి రోజు లైట్ ఆఫ్ చేసి రగ్గు కప్పి మళ్ళీ పొద్దునైతే ఆ రగ్గు తీసి ఎత్తుకొని స్నానం చేయించి. సద్గురుతో అంటే శివుడు ఒక రోజు డీల్ పెట్టుకున్నాడంట, నేను ఇలా మొత్తం ఐక్యం అయిపోతా అని. లేలే అవన్నీ కుదరవు, 50-50 అన్నాడంట. ఒక యంగ్స్టర్ని వాని యవ్వనాన్ని దేనికి పనికి రాకుండా భక్తిలో పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్? ఈశ్వరుడు స్వరూపం ఏంటి అది అర్థం చేసుకుంటే భగవద్గీత. సో భగవద్గీత చదివితే భక్తి ఎట్లా వస్తుందండి? ఒక్కసారి పూజ గదికి వెళ్ళి చూసుకోండి, ఏ విగ్రహమైనా హాఫ్ ఉందా? వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక మర్చెండైజ్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ ఒక మంచి ఆకారం జనాలను అట్రాక్ట్ చేసేది, ప్రతి ఓడి టేబుల్ డెస్క్ మీద కూడా అది ఉండాలి. ఇట్లా ఇజం అనే పదం వాడడం, దానంత డ్యామేజ్ హిందూయిజంకి వేరేది ఏది లేదు. ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో పూజలు చేస్తారు. యశోద మాత అంటే కృష్ణుడికి గోపిక అయ్యిందంట. She became more of his lover. She just loved him. So Yashoda's relationship with Krishna grew. She also became one of the gopis. శివలింగానికి చీర కట్టి నామాలు పెట్టి శివుని గోపిక చేశారు ఇస్కాన్లో. కృష్ణుడి అవతారం విష్ణు అని మీరు విష్ణుని అవమానిస్తున్నారు. అద్వైతం బోగస్ అన్నారు. ఆదిశంకరాచార్య ఒక బోగస్ ఫిలాసఫీతో వచ్చాడంట. He came and on purpose he gave a bogus philosophy. ఆదిశంకరాచార్య కాలి గోటికి పనికిరారు ఇల్లు. కృష్ణుడికి కొడుకు పుట్టాలంటే శివుడే కావాల్సి వచ్చింది. ఇస్కాన్ వాళ్ళు వచ్చి మీకు హాఫ్ నాలెడ్జ్ ఉందంటే నేను అన్న హాఫ్ కాదు, మాకు 0 నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మీకు బ్రెయిన్ వాష్ చేసిన దానిలో మాకు తెలియదు. వెబ్సైట్లో ఏం రాసుకున్నారు తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి పుట్టేటప్పుడు అంట శివుడు వీర్యం స్ఖలనం అయితే శివుడు దాన్ని హోమగుండంలో వేసాడంట. హోమగుండం అనేది ఋషులకి ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాంటిదంట. ప్రభుపాద ఒకటే అంటుండే, పీపుల్కి బ్రెయిన్ ఉండదు, మనం ఏం చెప్పినా నమ్ముతారంట. కృష్ణుడు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి శాంటాక్లాస్ బట్టలు వేశారు, శివలింగానికి చీర కట్టారు. మేము సనాతన ధర్మాన్ని మోస్తున్నామంటే మీరేం మొయ్యట్లే సనాతన ధర్మాన్ని. మీరు ప్రజల పైసలు తిని బల్చి ఈరోజు నోటికొచ్చింది మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. ఇట్లా నీచంగా యూట్యూబ్లో చెత్త వీడియోలు రోజు మీమ్స్ యాడ్ చేసుకుంటే తయారు చేయమని చెప్పలేదు. వీళ్ళ మీద 10,000 కేసులు ఉంటాయి ఇండియన్ న్యాయ వ్యవస్థలో. ఎవరికాడు పేరు వెనుక గురు అని పెట్టుకునేవాడు సద్గురు. అక్కడ నార్త్లో ఆచార్య ప్రశాంత్ అని ఒకటి తయారయ్యాడు, ఇక్కడ సౌత్లో ముత్య అని ఒక ట్రెడిషన్ తయారవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ గురువులని వాళ్ళు పేటెంట్ తీసేసుకుంటారు. ఇప్పుడు చూస్ చేసుకునే గురువులందరూ ఆర్గనైజేషన్ హెడ్స్, మార్కెటెడ్ ప్రోడక్ట్స్. వీళ్ళు అంటే సోషల్ మీడియాలో చాలా వైడ్గా మార్కెటింగ్ చేశారు, టీవీలో అక్కడ వాళ్ళు కాదు. షిరిడి సంస్థాన్లో హిందూ భక్తులు వేస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా పాకిస్తాన్కి డొనేట్ చేయబడుతుంది అని కూడా కొంతమంది వాదిస్తున్నారు. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. సాయిబాబా ఈ పేరు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హిందువులకు ఆ పేరు ఒక ఎమోషన్. అండ్ ఈ మధ్య కాలంలో
ఒకప్పుడు ఎలా ఉందో నాకైతే తెలియదండి. బట్ ఈ మధ్య కాలంలో అయితే సాయిబాబా గారికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ అయితే కంపల్సరీగా నడుస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది ఆయన హిందువు అని, కొంతమంది కాదు ముస్లిం అని ఇంకొంతమంది, ఆయన దేవుడు అని కొంతమంది, కాదు గురువు అని కొంతమంది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఆయన పుట్టుకకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇప్పుడు నేను ఒక మాట ఏదైతే చెప్పానో, కొందరు ఆయన్ని గురువుగా పూజిస్తున్నారు, అలాగే ఆరాధిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న కొన్ని మోడర్న్ ఆశ్రమ్స్ గురువుగా కూడా కొంతమందిని పరిచయం చేసుకుంటున్నారు. అయితే మన సనాతన ధర్మం గురించి మాట్లాడే ఎవరైనా సరే గురువుగా పరిగణించబడతారా? అంటే మన సనాతన ధర్మం గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు గురువుగా ఎలా పరిగణించబడతారు? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా వరకు ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో మోడ్రన్ ఆశ్రమ్స్ కూడా సనాతన ధర్మాన్ని నిజంగా వాటి నియమాల్ని 100% ఫాలో అవుతున్నాయా? ఇలాంటి విషయాలన్నిటి గురించి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అలాగే ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారు, అలాగే వెంకటేష్ చక్కిలం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వీటికి సంబంధించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. అయితే నేను మీకు ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఇద్దరికి ఒక చిన్న మాట చెప్పాలన్నమాట. నార్మల్గా నాకు బేసికల్గా వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, పాడ్కాస్ట్ మీద చేయాలి అని. కాకపోతే ఎప్పుడైతే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానో ఆ తర్వాత మీ ప్రొఫైల్ చూడడం జరిగింది. చూసిన వెంటనే ఎప్పుడైనా మనం కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తాం, ఏం జరుగుతోంది మెయిన్ విషయాలు తెలుసుకోవాలి అంటే. కామెంట్ సెక్షన్ చూసినప్పుడు సనాతన ధర్మం వర్సెస్ సాయిబాబా అన్న దాని మీదే ఒక చిన్నపాటి ఫైట్ కూడా జరుగుతుంది. సో దీని మీద ఎందుకు మాట్లాడకూడదు అనేది ఒక విషయం అయితే, మీరిద్దరూ మోడర్న్ ఆశ్రమ్స్ మీద అలాగే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్పుకునే కొంతమంది మీద ఎలాంటి ఫైట్ చేస్తున్నారు అనేది కూడా నేను చూస్తున్నాను. సో ఒకసారి దీని మీద మాట్లాడితే చాలామందికి కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అన్న ఒక ఆలోచనతో నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. అయితే దీని మీద మనం ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు చెప్పాను, సాయిబాబా అనే ఒక వ్యక్తి కొంతమంది గురువు అనుకోవచ్చు, కొంతమంది దేవుడు అనుకోవచ్చు, నమ్మని వాళ్ళకి ఒక వ్యక్తిలానే కనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు చాలా వరకు ఎలా ఉందంటే, హిందువా ముస్లిమా, హిందూ దేవుడా ముస్లిం దేవుడా, ఈ ఒక క్వశ్చన్ చాలా ఎక్కువైపోయింది. సో దాని మీద ఫస్ట్ మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు హిందువా ముస్లిమా అనే టాపిక్ వస్తే, ఒకవేళ ముస్లిమే అనుకుందాం, మన వాళ్ళు చెప్పినట్టు హిందువులను ఏమన్నా ఖరాబ్ చేశారా? లేదు. రాంగ్ టీచింగ్స్ చెప్పి సనాతన ధర్మంలో ఉన్న ధర్మాన్ని వక్రీకరిస్తూ అతను ఓన్ వర్జన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఏమైనా స్టార్ట్ చేశారా? లేదు. ఆయనకు ఒక గురు పరంపర ఉందా? లేదు. ఆయన తర్వాత శిష్య పరంపర ఉందా? లేదు. మరి హిందువులకి ఏంటి ప్రాబ్లం? ముస్లిం అనుకుందాం. ఇప్పుడు వేములవాడ దర్గా విషయం తీసుకుంటే చాలామంది చెప్పే స్టోరీ, అక్కడ ఉన్న కథ ఏంటి అని అంటే, అక్కడ ఎవరైతే దర్గాని పెట్టారో, ఎవరైతే దర్గాలో ఉన్నారో అతను శివలింగం మీద ఉచ్చబోస్తే అతన్ని హిందువులందరూ కొట్టి చంపేస్తే అక్కడున్న రాజు ఎవరైతే ఉచ్చబోసాడో ఆ పర్సన్నే అక్కడే సమాధి చేయించి మన హిందువులతోనే పూజ చేపిస్తున్నారని ఒక వర్జన్ ఉంది. అలా సాయిబాబా ఎక్కడైనా చేశారా? లేదు. హిందువులని ఖరాబ్ చేయడం, లేకపోతే లవ్ జిహాద్ అంటారు కదా, ముస్లిమ్స్ పేరెత్తగానే లవ్ జిహాద్ అంటారు. సాయిబాబా ఏమన్నా లవ్ జిహాద్ ఎంకరేజ్ చేశారు ఆయన టైంలో? లేదు. ముస్లిం రాజులు వచ్చినప్పుడు ఏం చేశారు? కన్వర్జన్ చేశారు. సాయిబాబా ఏమన్నా హిందువులని ముస్లిం లాగా కన్వర్ట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఉందా? లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? బేసికల్గా ఆయన వల్ల అలాంటివి ఏమీ జరగకపోయినా కూడా హిందువా ముస్లిమా అనే విషయానికి వస్తే, ఇప్పుడు ఆయన అందరూ అనే మాట, ఆయన ఒక ముస్లిం ఫకీర్, ఆయన్ని హిందువులు ఎలా పూజిస్తారు అనే దాని మీద ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తుంది. అదే అంటున్నా, ఆయన వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు మనం ఆయనని ఓన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? సెకండ్ థింగ్, ముస్లిం అనుకుందాం. ఖురాన్ ప్రకారం, ఇస్లాం ప్రకారం వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటి? అల్లా పంపించిన చివరి ప్రవక్త ప్రాఫెట్ మహమ్మద్, ఆయన తర్వాత ఇంకెవరు రాడు, వచ్చినా ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఫాలో అయ్యారంటే వాళ్ళు ఇస్లాంకి ఎగెన్స్ట్కి వెళ్తున్నట్టు, అల్లా చెప్పిన దానికి ఎగెన్స్ట్కి వెళ్తున్నట్టు, అంటే ఖురాన్ చెప్పిన దానికి ఎగెన్స్ట్కి వెళ్తున్నట్టు. మరి అలాంటప్పుడు వాళ్ళు సాయిబాబాని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? చేయడానికి స్కోపే లేదు. చేస్తే వాళ్ళు ముస్లిమ్స్ కాదు. సో ఇక్కడ ఏంటి, ఇంకా మిగిలింది ఏంటి? హిందువే కదా, అంతే కదా. ఒక్క అల్లా మాలిక్ అన్న పదమే తీసుకుంటారు చాలామంది. ఆయన అల్లా మాలిక్ అన్నాడు, మనతో ఎక్కడైనా అనిపించాడా? లేదు. ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, దాసగనుతో అనుకుంటా. ఒక 1 వీక్ హేమట్ పంతో దాసగనుతోనో అనుకుంటా, ఒక 1 వీక్
అల్లా యజమాని అని చెప్పి సప్తాహం చేయమని చెప్తారు. అట్లాంటివి మనం ఉంటే తీసి పడేయాలి. అది ఆ బుక్లో ఉన్నా తీసి పడేయాలి, మనం అది ఫాలో అవ్వద్దు. ఆ ఒక ఎగ్జాంపుల్ తప్ప మీకు ఇంకో ఎగ్జాంపుల్ కనపడదు ఇలా ఇంకొకటితో అనిపించినట్టు అలా. ఓకే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ముస్లింలకు మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇంకెవరు వాళ్ళని నమ్మడానికి లేదు అని. అదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్, ముస్లిం ఫకీర్ అయిన ఆయన్ని ముస్లింలే నమ్మనప్పుడు హిందువులు ఎలా నమ్ముతారు? అయితే ఇక్కడ ఒకటి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకోండి, ప్రతి కంట్రీకి కొన్ని రూట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమైంది, లెస్ దాన్ 50 years ఒక ఇస్లామిక్ రూలర్స్, బ్రిటిష్ వాళ్ళు అంటే లైక్ క్రిస్టియన్స్ వచ్చి ఆక్యుపై చేసుకోగానే లెస్ దాన్ 50 yearsలో అవన్నీ ఇస్లామిక్ నేషన్స్ గాను క్రిస్టియన్ నేషన్స్ గాను తయారైపోయాయి. ఎందుకు? వాళ్ళ రూట్స్తో వాళ్ళు కనెక్షన్లో లేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి దాని వాల్యూ తెలియదు, ఫైట్ చేయలేకపోయారు, కన్వర్ట్ అయిపోయారు. అందుకే చాణక్యుడు ఏం చెప్తారు తెలుసా, ఎప్పుడైనా ఎవడైనా మన మీద దాడి చేయడానికి చూస్తే మనం వెళ్ళి వాడి ల్యాండ్ ఆక్రమించేసుకోవాలి, వాడిని మనోని చేసేసుకోవాలి, లేకపోతే మనకే ప్రాబ్లం అని. ఇప్పుడు సాయిబాబాని మనోని చేసుకుంటే ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకటే ముస్లిం అంటారు. ముస్లింలో ఫ్రెండ్స్ లేరా? ముస్లిం దర్గాలకు హిందువులు పోవడం మొత్తమే మానేశారా? లేదు. అదైతే క్లియర్గా ముస్లిం దర్గాలనే కనిపిస్తాయి కదా, పీల పండుగలు చేస్తారు. సాయిబాబా గుడిలు ఎలా ఉంటాయి? మన శాస్త్రాల ప్రకారంగానే ఉంటాయి. అందులో పనిచేసే అయ్యగారులు ఎవరు? మన వాళ్ళే. శాస్త్రం తెలుసుకున్న అయ్యగారులే ఉంటారు కదా అందులో పనిచేసే వాళ్ళు. ప్రాణప్రతిష్ఠ అనేది ఎక్కడ ఉంటుంది? ముస్లిం దాంట్లో ఉండదు, మన దాంట్లోనే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్న విగ్రహం సాయిబాబా. ఏ విగ్రహం, ఇప్పుడు రాముడి విగ్రహమైనా శివుడి విగ్రహం ఏదైనా సరే, మనం పూజించేది విగ్రహం అనేది మనం అనుకుంటాం, కానీ మనం పూజించేది అందులో ఉండే పరమాత్మనే. సో ఆ పరమాత్మనే మంత్రాలతో మనం అక్కడ ఉంచుతున్నాం అన్నట్టు, దాన్ని మనం పూజిస్తున్నాం. సో ఇప్పుడు తప్పేంటి? ఇప్పుడు సాయిబాబా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేది అయ్యగారులే, ఏం తెలియకుండా అయితే చెయ్యరు కదా. ముస్లిమ్స్ ఎట్లా ఇగ్నోర్ చేశారు, ఇగ్నోర్ చేసినప్పుడు మనం ఫాలో అవ్వడానికి తప్పేంటి? సరే, ఆయన గుడిలు కట్టమన్నాడా అంటే, ఆయన ఎక్కడైనా చరిత్రలో నాకు గుడిలు కట్టండి అని చెప్పలేదు. జనాలు క్రియేట్ చేసినది ఇది. అది జనాల తప్పు అయినప్పుడు మనం ఆయనకెలా ఆపాదిస్తాం? అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ భేదం జనాలకు ఉంది కానీ దేవుడికి భేదం లేదు భక్తులలో. ఈయన ముస్లిం భక్తుడా, క్రిస్టియన్ భక్తుడా, లేదా ఈయన హరి భక్తుడా, కృష్ణ భక్తుడా, వెంకటేశ్వర స్వామి భక్తుడా అని దేవుడు ఒకరిని భేదం చూసి ఒకరికి ఫేవరెటిజం చేయరు. అట్లా ఫేవరెటిజం చేసేటోడు దేవుడే కాదు. సో ఈ భేదం మనం క్రియేట్ చేసేది బేసికలీ దీని మూలమే పొలిటికల్. అంటే నేను నీకంటే ఎక్కువ, అంటే ఇప్పుడు కొంతమంది భక్తులు ఏమనుకుంటారు అంటే, ఈ సాయిబాబా మొక్కే వాళ్ళు భక్తులే కాదు, వాళ్ళది కరెక్ట్ భక్తే కాదు, అది అసలు లేనే లేదు సంప్రదాయంలో అంటారు. అలాంటి వాళ్ళని డిస్మిస్ చేస్తారు. కానీ హూ ఆర్ దే టు డిస్మిస్ సమ్ వన్ ఫ్రమ్ హిందూయిజం? ఇప్పుడు మనం ఏమైనా సర్టిఫికేట్ ఇస్తున్నాం ఇక్కడ, ఎవరు ఒక సెక్ట్, ఒక కల్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లే ఇక్కడ. మీరు హిందూ, ఈయనకు దండం పెడితే మీరు హిందూ కాదని చెప్పడానికి ఎవరు? సో దేవుడికి భేదం లేదు, ఆ భేదం మనుషులలో ఉంది. అది భక్తులు ఒకరినొకరు కించపరచుకోవడానికే వాడుకునే ఈ ఆయుధం లెక్క వాడుకుంటారు దీన్ని. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, సాయిబాబా అనేది హిందువులని డివైడ్ చేయడానికి వచ్చిన ఒక కాన్సెప్ట్. ఇప్పుడు శంకరాచార్య పీఠాస్ ఉన్నాయి, వేరే పీఠాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఉంటారు? ధర్మాన్ని కాపాడడానికి ఉంటారు. ఆది శంకరాచార్య ఏం చేశారు? ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వరలలేదు, ఈడ అవైదికం అని. వాళ్ళు ఏం చేస్తున్నాను, దేన్ని ఫాలో అవుతున్నారు, మనం ఏం చేయాలి, నేను ఎలా మాట్లాడాలి, వాడికి వేదం అనేది ప్రామాణికమని నేను చూపెట్టడానికి అని అలా 72 అవైదిక మతాలని భారతదేశం మొత్తం 3 సార్లు తిరిగి ఆయన మొత్తం మళ్ళీ సనాతన ధర్మాన్ని ఒక దాటికి తీసుకొని వచ్చారు. మరి ఈ పరంపరలో వచ్చిన వాళ్ళు ఇంకా మనకి గురువుల్లాగా ఉన్నారు కదా. సాయిబాబాకి ఇప్పుడు సమాధి అయ్యి ఆల్మోస్ట్ 100 years పైన అయిపోయింది. 1918 నుంచి ఇప్పుడు తీసుకుంటే 100 yearsలో ఎంతమంది శంకరాచార్యులు వచ్చి ఉంటారు? మరి అవైదికం అనేది పెరుగుతుంది, సాయిబాబా వల్ల ప్రాబ్లం అవుతుంది, హిందువులు దానికి అట్రాక్ట్ అవుతున్నారు, ఒక అవైదిక మతం అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు శంకరాచార్యులు వెళ్ళి 100 yearsలో ఏ ఒక్క శంకరాచార్య అయినా షిరిడి వాళ్ళని పిలిచి డిబేట్ పెట్టి మీరు అవైదికం ఇది క్లోజ్ చేయాలి అని చెప్పి చెప్పారా? లేదు. గుజరాత్లో ఒకటి జరిగింది, స్వరూపానంద సరస్వతి స్వామి చెప్పారు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలా కాకుండా ఆది శంకరాచార్య చేసినట్టు చేస్తుంటే హిందువులు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి హిందువులు ఆయనకు కూడా ఎగెన్స్ట్ అయ్యారు కొందరు సాయిబాబా భక్తులు. స్వరూపానంద స్వామి గారిని తీశారు కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, స్వామి స్వరూపానంద చెప్పి ఏమన్నారు, సాయిబాబా అసలు దేవుడే కాదు, అసలు ఆయన మన హిందువే కాదు, ఆయన ఒక ముస్లిము, అసలు ముస్లింలే పట్టించుకోనప్పుడు హిందువులు ఎందుకు పట్టించుకుంటున్నారు, దేశంలో ఉన్న గుడులన్నీ కూడా తీసివేయాలి అని అన్నారు. మరి ఆయన
ఆదిశంకరాచార్య శిష్య పరంపర నుంచి వచ్చిన వ్యక్తే. ఆయనే అంతటి మాట అన్నారు అంటే ఆ మాటని మనం తీసివేయలేని పరిస్థితి కూడా ఉంది అక్కడ. obviously తీసేయొద్దు. మరి దాన్ని ఏమంటారు? ముస్లిం అని ఒక మాట ఇచ్చారు తప్ప ముస్లిం అని ప్రూవ్ చేశారా? లేదు. మరి ఇంకెందుకు మాట్లాడడం? అమ్మా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన సాక్షాత్ శంకరాచార్య. అవును హమ్ ఉన్కో మాథా టెక్తే మనం ఆయన చెప్పిన దానికి మనం జవదాటలేదు. అవును కానీ ఆయన చెప్పిన దానిలో అర్థం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఒక పాయింట్, ఆయన ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే శాస్త్రంలో ఒక వాక్యం ఉంది, ఒక న్యాయం ఉంది, తత్క్రతు న్యాయ అంటారు. అంటే మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో దాని క్వాలిటీస్ మనలో వస్తాయని. ఓకే. సో ఉపాస్యానికి ఒక మూర్తి ఉంటుంది శాస్త్రంలో. ఇప్పుడు హనుమంతుడు ఉపాసన చేసేవాడు, హనుమంతుడు క్వాలిటీస్ వస్తాయి, మనోధైర్యం అది వస్తుంది హనుమంతుడు ఉపాసన చేసే వాళ్ళకి. అలానే ఏ దేవి దేవత ఉపాసన చేసే వాళ్ళకి దానికి అనుకూలంగా ఆ గుణాలు వస్తాయి. ఆయన ఆ పాయింట్ చెప్పారు. ఆయన ఏమన్నారు, మనకు తెలీదు, మనకు తెలియనప్పుడు ఏ శాస్త్రం మనకు చెప్పనప్పుడు ఆ ఉపాసన అనేది అంత అడ్వైజబుల్ కాదు అని చెప్పారు. అండ్ అక్కడ ఇంకో పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే సనాతన ధర్మం పేరులోనే సనాతనం ఉన్నది, అంటే దానికి ఒక బిగినింగ్ లేదని అర్థం. సో ఇట్లా మనం ఒక ట్రెడిషన్ అనేది స్టార్ట్ పని చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం ఒక కొత్త ట్రెడిషన్స్, ఇప్పుడు కొత్త కల్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మేము చేసిందే రైట్, మా కల్ట్ ఫౌండర్ చెప్పిందే మేము చేస్తాం, మేము వేదం చెప్పింది చేయం. వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే మీరు సంధ్యావందనం గాయత్రి జపం కూడా చేయకండి, మేము మా లీడర్ ఏం చెప్పారు అదే చేయండి, మా గురువు ఏం చెప్పాడు అదే చేయండి అంటారు. సో ఇట్లాంటివి అరికట్టడానికి ఆయన చెప్పిన మాట. సో ఇప్పుడు ఈయన సాయిబాబా గారిని మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు ఈయన తర్వాత ఇంకో సాయిబాబా ఇంకొకరు క్లెయిమ్ చేసుకుంటారు, దాని తర్వాత ఇంకొకరు బాలసాయిబాబాని క్లెయిమ్ చేసుకుంటారు. అట్లా ఎంతవరకు ఇప్పుడు మనం అన్నింటికి ఆథెంటికేట్ చేయలేం. షిరిడిని అయితే సామూహికంగా అందరు ఒప్పుకున్నట్టు, ప్రమోద్ గారు చెప్పినట్టు ఏ శంకరాచార్య అయినా ఏ రామానుజ సంస్థ వాళ్ళైనా ఎవరు దీన్ని ఖండించలేదు. కాబట్టి మనం అంతవరకు ఆథెంటిసిటీ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు హిందువులు కాదని మనం వాళ్ళని పంపించలేం, ఎందుకంటే ఎవరు నమాజ్ చేయట్లేదు, అందరు వెళ్ళేది షిరిడి సాయిబాబా గుడి అని వెళ్తాం, ఆ దర్గా అని వెళ్ళాము, అది వేరే దాన్ని మస్జిద్ అని కూడా వెళ్ళాము, చర్చ్ అని కూడా వెళ్ళాము. అయితే ఇక్కడ ఆ శంకరాచార్య చెప్పారు ఏది సాయిబాబాని పూజించొద్దు అని. ఇప్పుడు ఆయన వర్జన్ మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పి ఉంటారు, ఇప్పుడు ఇది కనుక పెరిగిపోతా ఉందనుకోండి, అసలు మనమైతే రెగ్యులర్ దేవతలని ఫాలో అవుతున్నామో, రెగ్యులర్ ఆథెంటిక్ గురు పరంపర ఒకటి వస్తుందో దానికి ఆటంకం కలుగుతుంది. ఎందుకు అని అంటే ఇట్లా వదిలేయడం వల్లనే ఒక బుద్ధిజం వచ్చింది, ఒక జైనిజం వచ్చింది, చారువాకులు వచ్చారు, ఇలా 72 వచ్చాయి. ఎప్పుడు ఆదిశంకరాచార్య వచ్చినప్పుడు. అప్పటి నుంచి మళ్ళీ చాలా తక్కువ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఈ 100 yearsలో మళ్ళీ ఈ కల్ట్స్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏది ఇప్పుడు సాయిబాబాని ఫాలో అయ్యే వాళ్ళు ఎట్లా చేస్తారంటే చాలా చెత్త పనులని చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణ తీసుకుంటే, గిరి ప్రదక్షిణలో మీరు వెళ్ళేటప్పుడు నవగ్రహ సాయిబాబా అంట, శనిదేవుడు సాయిబాబా. ఏంటి పిచ్చి, అయ్యప్ప స్వామి పూజ ఉంటుంది కదా, 18 మెట్లు ఎక్కాలి. సాయిబాబా విగ్రహం పైన పెట్టి కింద 18 మెట్లు పెడుతున్నారు జనాలు. మరి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు శంకరాచార్య మాట్లాడాలి కదా. మరి మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు తప్పు అవుతాడు? సో జనాలు కూడా తీసుకోవాలి ఏంటంటే శంకరాచార్య ఏ ఉద్దేశంతో చెప్పారు, మనం సాయిబాబా గుడిలో ఏం చేయాలి, ధర్మం ఏం చెప్పింది, ఈ ధర్మాన్ని అతిక్రమించకుండా మనం ఎంతవరకు బిహేవ్ చేయాలి సాయిబాబా దగ్గర అనేది మనం చూసుకోవాలి. సరే ఇవన్నీ సాయిబాబా చెప్పి చేయించుకున్నాడా అని అంటే ఆయన టైంలో సాయి సత్యవ్రతం అని ఒకటి చేసేవాళ్ళు. అది సాయి సత్యవ్రతం ఏంటి తొక్కలాగా, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఇప్పటికీ, సాయి సత్యవ్రతం చేస్తారు, అదే కల్టిజం, అది క్లియర్ కల్టిజం. శంకరాచార్య అది చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఇట్లాంటివన్నీ తీసుకుంటే సాయిబాబాని పక్కన పడేయాలి. ఎందుకు అని అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, సాయి సత్యవ్రతం ఏంటి, దానికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఓం సాయిరామ్ చెప్తామా? నేను చెప్పను. ఓం ఎందుకు యాడ్ చేస్తాం? గురు స్వరూపానికి ఓం ఎవడు యాడ్ చేస్తాడు? ఆదిశంకరాచార్య ముందు ఓం యాడ్ చేసిన మంత్రం ఎక్కడన్నా ఉందా? లేదు. రామానుజాచార్యం ఉన్నారు కదా, గురు స్వరూపమే కదా, ఓం ఉంటుందా ముందు? మరి సాయిబాబాకి ఎందుకు గురు స్వరూపంగా చూసే అతనికి? సో ఒక దేవుడిని కొత్తగా సృష్టించినప్పుడు అదేమంటారు, దానికి ఒక నామము, మంత్రము, అష్టోత్తరం ఇట్లాంటివన్నీ ఉన్నాయి మనకి శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి అవన్నీ ఎందుకు? సాయిబాబాకి ఇవన్నీ ఉన్నాయి, అది ప్రాబ్లం. ఇట్లాంటి వాటికి మనం దూరం ఉండాలి, మీరు దీనికి దూరం ఉండండి అని చెప్పాలి, సమర్థించాలి, వద్దు అనుకున్న వాటిని వదిలేయాలి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఉండదు కదమ్మా. ఇప్పుడు మీరు ఎస్ ఆర్ నో, అది రాంగ్ ఆ రైట్ అనేది ఉండదు. ఎందుకంటే హిందువులు ఫాలో అవుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళ భక్తి పెరుగుతుంది. వాళ్ళు సాయిబాబాని ఫాలో అయ్యి ప్రమోద్ గారు చెప్పినట్టు ఎవరు అక్రమాలు చేయట్లేదు,
వాళ్ళు భక్తి మార్గంలోకి వస్తున్నారు. సో అది తప్పు అనలేము. అలానే ఈ పైత్యాన్ని, సాయి సత్యవ్రతాలని దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ కామన్ గ్రౌండ్ వేర్ పీపుల్ ఆర్ నాట్ హర్ట్. భక్తులు హర్ట్ అవ్వకూడదు. అలానే సాయిబాబాని మనం డిస్మిస్ చేయలేం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని విశ్వామిత్రుడి కథ ఒకటి ఉంటుంది. త్రిశంకు స్వర్గం గురించి మీరు వింటే, విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేయలేని పని నేను చేస్తా అని చెప్పి త్రిశంకుకు ఒక స్వర్గమే సృష్టిద్దాం అనుకుంటాడు. అక్కడ స్వర్గం అంటే ఒక నక్షత్ర మండలం సృష్టిస్తాడు, దేవతలు వచ్చి ఆపరు. ఋషులని సృష్టిస్తాడు, దేవతలు వచ్చి ఆపరు. కొత్త దేవుళ్ళని సృష్టిద్దాం అనుకుంటాడు, అప్పుడు దేవతలు వచ్చి ఆపుతారు. అంటే మీరు ఆలోచించండి, విశ్వామిత్రుడంతటి మహర్షినే దేవతలు ఆపేశారు కొత్త దేవుళ్ళని సృష్టించొద్దు అని చెప్పి. మరి అలాంటిది మనం ఎవరం కొత్త దేవుళ్ళని సృష్టించడానికి? సో ఆయన ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకోలే, ఆయన గురువు అనే చెప్పుకున్నారు. ఆయన గురువులాగానే చూశారు. బాబా అంటే గురువు అవుతాడు తప్ప దేవుడు ఎందుకు అవుతాడు? బాబా అంటే ఏంటి? మరాఠీ భాషలో తండ్రి అని కదా. వాళ్ళు ఆయన చెప్పింది నచ్చి గురుస్వరూపంగా ఆయనని తీసుకున్నారు. ఆయన ఎక్కడ గుడి కట్టమని చెప్పలేదు. షిరిడీలో ఇప్పుడు ఏ గుడి ఉందో అది కూడా ఆయన కట్టమని చెప్పలేదు. పండరిపూర్ విఠలుడికి కట్టమని చెప్పి చెప్పారన్నట్టు. బూటి అనే ఒక అతను వచ్చి నా దగ్గర డబ్బులని గుడి కడదాం అనుకుంటున్నా అంటే, ఆ గుడి పూర్తయ్యే లోపు సాయిబాబా సమాధి చెందిరు. ఏది విగ్రహ ప్రతిష్టాపన చేద్దాం, ఇక విగ్రహం తీసుకొని వచ్చి అన్నప్పుడు అక్కడ ఏమైంది అని అంటే, విగ్రహ ప్రతిష్టాపన చేద్దాం అనుకున్నప్పుడు సాయిబాబా సమాధి అయ్యారు కాబట్టి ఈయన కోసమే గుడి కట్టించుకున్నారేమో, ఈయననే మనం పండరిపూర్ విఠలుడిలాగా భావించినాం కదా అని చెప్పి వాళ్ళు గుడి కట్టిర్రు. అది కాకుండా సాయిబాబా నిజంగా గురువు చెప్పింది ఈయన శిష్యులు ఉండాలి తప్ప వీళ్ళకి నచ్చింది అర్థం చేసుకొని ఆయన దేవుడు చేసే శిష్యులు వాళ్ళు అయ్యారు అప్పుడు షిరిడీలో వాళ్ళు. అది కాకుండా ఆయన చెప్పినట్టు విఠలుడి విగ్రహం అక్కడ పెట్టి ఈయన సమాధి పక్కన పెట్టారనుకోండి, ఇప్పుడు సాయిబాబా ఎవరో ఎవరికైనా తెలిసేదా? లేదు. మరి తప్పెవడు చేశాడు? సాయిబాబా చేశాడా? జనాలు చేశారా? జనాలు చేసిన తప్పుకి ఆయన చెప్పని దానికి ఆయన ఎలా మనం తిడతాం? అదొక ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు మోడర్న్ డే ఆశ్రమ్స్ విషయాలు తీసుకుందాం. ఇప్పుడు ఇస్కాన్ ఉంటుంది. ఇస్కాన్లో మీకు చూస్తే ఇక్కడ కృష్ణుడు ఉంటారు, ఇక్కడ శ్రీల ప్రభుపాదు ఉంటారు. ఈయన ఎలా చూస్తారు? ఈయన అలానే చూస్తారు. అది తప్పు కాదా? ఆబ్వియస్లీ తప్పే. ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు భాష్యాలన్నీ మార్చేసుకున్నారు. బ్రహ్మవివర్త పురాణం, పద్మపురం, మీరు ఏ భగవద్గీత గురించి ఏ రిఫరెన్స్ అయినా అడగండి, పద్మపురాణం తెస్తారు. భగవద్గీత మొత్తం ఉపనిషత్తుల సారాంశం. మరి ఉపనిషత్తులో నుంచి రిఫరెన్స్ తీసుకోవాలి కానీ పద్మపురాణం నుంచి ఎందుకు తీసుకుంటారు కదా? అలానే ఈశాలో తీసుకుంటే సద్గురుది ఒక ఫోటో ఉంటుంది. సద్గురుతో అంటే శివుడు ఒక రోజు డీల్ పెట్టుకున్నాడంట, నేను ఇలా మొత్తం ఐక్యం అయిపోతా అని. ఈశాలో సద్గురు తెలుసు కదా. అప్పుడు సద్గురు ఏమన్నాడంట, లేలే అవన్నీ కుదరవు, 50-50 అన్నాడంట. సరే శివుడు ఒప్పుకున్నాడంట. అప్పటి నుంచి ఆయన మీద రైడ్ చేయడం స్టార్ట్ చేశారంట. లైక్ ఇలా ఉందన్నట్టు ఒక పోస్టర్. ఎందుకంటే జనాలకు తెలియాలి ఎవడు కొత్త దేవుడు స్టార్ట్ అవుతున్నారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ సాయిబాబాది మనం కొన్ని విషయాల్లో ఖండిస్తాం, కొన్ని విషయాల్లో ఖండించొద్దు. అది ఆబ్వియస్లీ అర్థమైంది కదా. నాకు ఓం సాయిరామ్ అని పెట్టండి అని ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే శంభో సద్గురు అంటారు ఈశా వాళ్ళు. శంభో సద్గురు ఏంటి? సద్గురుం తమ్ నమామి అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, ట్విట్టర్ ప్రొఫైల్స్లో పెట్టుకుంటున్నారు. సద్గురుం తమ్ నమామి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఏమవుతాయి అంటే మళ్ళీ సనాతన ధర్మానికి థ్రెట్ అవుతాయి. మనం గురుస్వరూపంగా చూస్తున్నాం, కానీ గురువుల్లో ఎన్ని రకాలు ఉంటారో, మనం ఏ గురువుని ఫాలో అవ్వాలి, అందులో నిషిద్ధ గురువు ఎవరు, పరమ గురువు ఎవరు, ఇవి మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అసలు సనాతన ధర్మం ఏం చెప్పింది, ధర్మాన్ని వాడుకునే వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఎలా ఎదగడానికి చూస్తున్నారు అనేది కూడా మనం చెప్పాలి. అది జనాలు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు మన హిందూ గురువులు, మన హిందూ ధర్మంలో కొంతమంది గురువులు ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారు కావచ్చు, అలాగే రమణ మహర్షి గారు కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళందరూ ఒక మనకి గురువులే నిజం చెప్పాలి అంటే. గురు రాఘవేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ మనకు గురువులు. కానీ వాళ్ళని మనం ఎక్కడా కూడా గుళ్ళు కట్టేసి మొక్కేయట్లేదు. కేవలం గురువుగా భావించబడి ధ్యానిస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తాం అంతే. కానీ ఇక్కడ ఒక సమాధి మందిరాన్ని గుడి అని చెప్పి పూజలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? అదే తప్పు. ఎందుకు అని అంటే ఆయన ఎక్కడ చెప్పలేదు నాకు గుడి కట్టమని. కట్టిన జనాలను అనాలి. ఇంకొకటి, చాలామంది ఏమంటారు, ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్తుంటారు. గవర్నమెంట్ నుంచి టెంపుల్స్ ఫ్రీ చేయాలి, ఎండోమెంట్ కింద నుంచి. అవును. అక్కడ సాయిబాబా గుడి ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు? సాయిబాబా గుడి పెడితే అది ట్రస్ట్ కింద ఉంటుంది, ఎండోమెంట్ కింద పోదు, మనకి ఎక్సెప్షన్ ఉంటుంది సంథింగ్ అని ఈ థాట్లో సాయిబాబా గుడిలు పెరగడం స్టార్ట్ అయినాయి. అంతకుముందు మీరు ఎక్కడైనా సాయిబాబా గుడిలు ఇంతగానం రావడం చూసారా? లేదు. సాయిబాబాని వాడుకుంటున్నారు. ఓకే.
అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం ఇప్పుడు సాయిబాబా గుడిలో మిగతా విగ్రహాలు కూడా ఉంటాయి. కంపల్సరీ మనకి వినాయకుడు అనేది కంపల్సరీగా ఉంటారు, అలాగే దత్తాత్రేయ స్వామి అనేది కంపల్సరీగా ఉంటారు. సో వీళ్ళకి అలాగే బాబా గారికి సమాన హోదా ఇస్తున్నారు అంటే నార్మల్గా గురువుగా భావించిన వాళ్ళు గురువుగానే ఉంచాలి, ఎందుకు హిందూ దేవుళ్ళతో సమానంగా ఒక హోదాని ఇస్తున్నారు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంతకుముందు చేశారు, సాయిబాబా విగ్రహం పెద్దగా ఉంటుండే, కింద వినాయకుడు శివుడు ఇలా ఉండేవి. ఎప్పుడైతే ఈ శంకరాచార్య చెప్పారో అప్పటి నుంచి చాలా మంది తగ్గించారు. ఈవెన్ మా ఇంటి దగ్గర బాబా గుడిలో కూడా రీసెంట్గా నేను వెళ్ళిన, మామూలుగా ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో అని. 6 years అయింది వెళ్ళకుండా. చూస్తే అక్కడ ఏం లేవు ఇప్పుడు విగ్రహాలు, మొత్తం తీసేశారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు సనాతన ధర్మానికి. సో అది మనం కూడా చూసుకోవాలి కదా, అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎంతవరకు దాన్ని ఖండించాలి, ఎంతవరకు ఖండించొద్దు అని చెప్పి. ఎందుకంటే పోయేవాళ్ళు హిందువులు 100 years నుంచి వస్తుంది. దీన్ని మెల్లిమెల్లిగా అరికట్టాలి, కానీ లేకపోతే అక్కడ మనం ఎలాంటి ఎక్సెప్షన్స్ పెట్టొచ్చు సనాతన ధర్మానికి సంబంధించి, దానికి ప్రాబ్లం రాకుండా అనేది కూడా చెప్పాలి. అలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు, తిట్టే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు దేవతలకు మనం చేసేది ప్రాణప్రతిష్ఠ గుడిలో, కానీ గురుమూర్తులకి చేసేది ప్రాణప్రతిష్ఠ కాదు. ఎస్పెషల్లీ ఇట్లా మన బ్రహ్మం గారి గుడులు ఉన్నాయి, బ్రహ్మం గారి గుడిలో కూడా మనం ప్రాణప్రతిష్ఠ చేయం. సో సాయిబాబా గారు గురువు అనుకున్నప్పుడు ఆయన ఒక హిస్టారికల్ ఫిగర్ అన్నప్పుడు ఆయనకు ప్రాణప్రతిష్ఠ ఏమి ఉండదు. సో ఆ విగ్రహానికి మనం ఈక్వలెంట్ టు దేవతా విగ్రహం స్టేటస్ రాదు. కానీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, చేసే వాళ్ళని కదా అనాలి. ఆయన బుక్లో మీరు ఎక్కడన్నా చరిత్ర బుక్లో సాయిబాబా నాకు గుడి కట్టండి అని చెప్పారా? లేదు. మరి అయిపోయింది కదా అక్కడికే టాపిక్. పూజలు చేయమని చెప్పలేదు. ఇప్పుడు తిట్టాల్సింది ఎవరిని? వీళ్ళని తిట్టాలి. అయితే ఇక్కడ మీరు అన్న దానికి ఇంకొకటి, చాలా వరకు మనం ఎలా నమ్ముతామంటే ఒక మనిషికి భక్తి యుక్తి కాదు ముఖ్యం, భక్తి అని నమ్ముతాము. అంటే ఇప్పుడు మనం గురువుగా భావించిన కొంతమంది ఆయన నిజంగానే దేవుడిగా భావించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే షిరిడి కూడా వెళ్ళేవాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నారు. సో ఇక్కడ మీరు అంటున్నారు ఏంటి, ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరగదు, అలాగే వాళ్ళు చేస్తున్న వాళ్ళని అనాలి అని. సాయిబాబా గారి మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళు వాళ్ళ భక్తిని ఆ రకంగా చూయించుకుంటున్నారు అనుకోవచ్చు కదా. అది పరాకాష్ట. శాస్త్రం ఒకటి చెప్తే దాన్ని అతిక్రమించి వీడికి నచ్చినట్టు చేస్తే అది మతం అవుతుంది తప్ప ధర్మం అవ్వదు. మన దాంట్లో 2 ఉంటాయి, ధర్మము మతము. ఇప్పుడు మనది నచ్చకనో మన సరిగ్గా అర్థం కాకనో సపరేట్ అయిన బుద్ధిజం, జైనిజం, వీళ్ళని కూడా హిందువులు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు గమనిస్తే కిరాణా షాప్స్లో కానీ, స్పాలల్లో కానీ, సినిమాల్లో కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఇంటీరియర్ చేస్తా, ఒక వాల్ ఎక్కడన్నా ఖాళీగా ఉంటే దీని మీద బుద్ధుడిది వాల్పేపర్ వేయండి అన్నా అని అంటారు అన్నట్టు. మరి దీన్ని ఎవరైనా ఖండించారా? అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, బుద్ధుడి వల్ల సనాతన ధర్మమే అంతమైపోతుందేమో అన్నంత ప్రాబ్లం అయ్యింది సనాతన ధర్మానికి. అప్పుడు వచ్చారు ఆదిశంకరాచార్య. ఒక ఆదిశంకరాచార్య వల్ల బుద్ధిజం వెళ్ళిపోయింది భారతదేశంలో నుంచి. మరి అలాంటప్పుడు మనకి ధర్మం ఏంటో చెప్పే గురువులు ఉన్నారు, మనం ఏది ఫాలో అవ్వాలి, ఎంతవరకు ఫాలో అవ్వాలి మనం చూసుకోవాలి. అలా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ అమ్మా, ఈ భక్తి కూడా ఓవర్, ఇది పరాకాష్ట. ప్రమోద్ గారు చెప్పినట్టు భక్తికి పరాకాష్ట ఏంటంటే ఇట్లా ఇప్పుడు వీళ్ళు చేసేది ఇట్లా మనం వేరే ఆర్గనైజేషన్స్లో కూడా చూస్తాం. కృష్ణుడు బొమ్మలు తీసుకొని ఆ కృష్ణుడు బొమ్మల్ని బెడ్ మీద వండుకోపెట్టి రోజు లైట్ ఆఫ్ చేసి రగ్గు కప్పి మళ్ళీ పొద్దునైతే ఆ రగ్గు తీసి ఎత్తుకొని స్నానం చేయించి మళ్ళీ ఒక అబ్బాయి గణపతి విగ్రహం నిమజ్జనం చేసే టైంలో బాగా ఏడుస్తే ఆయన బాబా చేసేసారు. ఇప్పుడు కొంచెం లావుగుంటాడు అబ్బాయి నార్త్లో, ఆయన బాబా చేసేసారు. అంటే దాని అర్థం ఎవరు ప్రాబ్లం అనేది జనాల్లో ఉంది. సో జనాలు ఎందుకంట అట్లాంటి వాళ్ళని బాబా చేస్తున్నారు. ఆ అబ్బాయి నా చదువుకున్నాడు, ఉట్టి గణపతిని పట్టుకొని బొప్ప నేజానా అని ఏడుస్తున్నాడు. సో అది భక్తికి పరాకాష్ఠతో పెద్దవాళ్ళు చెప్పాలి. ఇంట్లో అయినా పెద్దవాళ్ళు ఫస్ట్ గురువుల మాట వినాలి, పెద్దవాళ్ళు గురువుల మాటలు వినాలి, పెద్దవాళ్ళ మాటలు పిల్లలు వినాలి. సో ఇలాంటి పనులు ఇట్లా బొమ్మలు పెట్టి పండుకోబెట్టి కృష్ణుడు నిజంగానే ఆ బొమ్మలో ఉన్నాడని ఓ సేవలు చేసి ఇదో కల్ట్ తయారు చేసినది. ఇది అంతా ఓ కల్ట్ ఇచ్చిన, ఇదంతా కల్ట్ చేసిన పని ఇది. సో ఇట్లాంటి దానివల్ల దీనివల్ల జనాలకు మంచి ఏం అవ్వదు. జనాల ఎమోషన్స్ మీరు ఆడుకుంటున్నారు. సో పీపుల్ ఆర్ ఇమాజినింగ్ అందులో ఏదో ఉందని ఇమాజిన్ చేస్తారు. అట్లా మనం గుడ్లో అది ఉందంటే శంకరాచార్య గారు చెప్పినట్టు అది ఉపాస్యమూర్తి, అక్కడ అది ఉందని మనం నమ్ముతాం. కానీ ఇప్పుడు నువ్వు బెడ్ మీద వండుకోబెట్టి పూజ చేయని భగవద్గీతలో చెప్పారా, భాగవతంలో చెప్పారా? అట్లాంటివి చెప్పలేదు. సో ఇది ఓవర్ ఒక బౌండరీ క్రాస్ చేస్తున్నారు. అక్కడ ఆపాల్సిన బాధ్యత పెద్దలది, గురువులది ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న మోడర్న్ ఆశ్రమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంతమంది మీరు చెప్తున్నట్టే భక్తే ప్రధానమైన మార్గం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. బేసికల్గా మీరేం చెప్తారు అంటే, నేను మీ చూసిన వీడియోస్లో ఏం చెప్పారంటే
భక్తి అనేది మన డైలీ బేసిస్లో ఒక పార్ట్ మాత్రమే అని మీరు అంటున్నారు. కానీ కొన్ని మోడర్న్ ఆశ్రమ్స్ ఏంటంటే మన భక్తే ప్రధానమైన మార్గం, మనకి పని లేదు, ఇంకొకటి ఏం లేదు, ఓన్లీ భక్తిలోనే మనం ఉండాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని మనం పాటించవచ్చు. మీరు ఇప్పుడే అంటున్నారు ప్రతిదానికి ఒక బౌండరీ ఉంటుందని, మరి దీనికి బౌండరీ ఉండదు అంటారా? ఉంటుంది. అందుకే కదా కృష్ణుడు యుద్ధం చేయడానికి రెడీగా వెళ్ళిన అర్జునుడు అక్కడ నించున్నప్పుడు వాళ్ళ తాతలు అన్నలు కనిపించారనే కదా సంశయంలో పడ్డాడు, నేను యుద్ధం చేయను అని చెప్పి. అవును. అప్పుడు ఏం చెప్పిండు, గీ మాత్రం దానిక ఇంత దూరం తీసుకుని వచ్చి ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, ఇదే రారా లైఫ్, నీకు ఇప్పుడు అర్థమైందా, నడువు ఇంటికి, నువ్వు కూర్చొని నా నామజపం చేయి, నాలో ఐక్యం అయిపో, గోలోకం వచ్చేస్తుంది నీకని చెప్పాడా? లేదు. అవతల ఏం చెప్పాడు, వెళ్ళి యుద్ధం చేయమని. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు నీ తాతల అన్నలైనా సరే నించుంది అధర్మం వైపు. అవును. వాళ్ళ సంతతి పెరిగితే వాళ్ళు ఇట్లనే ఉన్నారు, నువ్వు వదిలేసావు, వాళ్ళ వంశాలు పెరుగుతాయి. అవును. వీళ్ళు ఏం నేర్చుకున్నారో వాళ్ళకి అదే నేర్పిస్తారు. అధర్మం పెరిగినప్పుడు మళ్ళీ భూభారం పెరుగుతుంది, అధర్మం పెరిగినప్పుడు ధర్మరక్షణ కష్టం అవుతుంది. అందుకే నామజపం చేయమని చెప్పలే, పోయి యుద్ధం చేయమని చెప్పిండు. సో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. భక్తి అనేది డైలీ మనం చేసే యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ అంతే తప్ప భక్తియే యాక్టివిటీ కావద్దు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సింపుల్గా చెప్తా, ఒక యంగ్స్టర్ వచ్చి మనకి భగవద్గీత అమ్మాడు, మనం ఏమనుకుంటాం బిజీ లైఫ్లో, అరే నేను ఇంత బిజీగా ఉన్నా అతనేమో భక్తిలో లీనమైపోయాడు, నాకు ఎప్పుడు అలాంటి రోజు వస్తుందో అనుకుంటాం. అలా అనుకున్న థాట్ ఎప్పుడో ఒక మైండ్లో ఉంటుంది మనకి. ఉండినప్పుడు ఒక రోజు మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈఎంఐ ప్రాబ్లమో, లవ్ ప్రాబ్లమో, వైఫ్ ప్రాబ్లమో, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం, ఆడు గుర్తొస్తాడు మనకి, అటు లాగేస్తుంది మనని. అంటే ఇది చూడండి, ఒక యంగ్స్టర్ని వాని యవ్వనాన్ని దేనికి పనికి రాకుండా భక్తిలో పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, ఇప్పుడు ఒక మతం అయినా సరే, ఒక ఆర్గనైజేషన్ అయినా సరే, అది సర్వే అవ్వాలి అని అంటే దాంట్లో మనుషులు కావాలి. ఒక మతం బుద్ధిజం సపరేట్గా స్టార్ట్ అయింది, జైనిజం సపరేట్గా స్టార్ట్ అయింది, ఈ రెండు మతాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే. ఇవి సర్వే అవ్వాలి. ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ తీసుకున్నా అంతే, స్టార్ట్ అయిన ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అయిపోవచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా, వాళ్ళ పాపులేషన్లోనే ఉండొచ్చు కదా, బయటికి ఎందుకు వచ్చారు? ఇది అనేది పెరగాలి. సో పెరగాలన్నప్పుడు జనాలు కావాలన్నప్పుడు కన్వర్ట్ చేయాలి, లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని వక్రీకరించి వాళ్ళ సైడ్ లాక్కోవాలి. ఇది లేనప్పుడు మతమైనా సరే, ఆర్గనైజేషన్ అయినా సరే ఒకరోజు ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళని లాగారనుకోండి ఆశ్రమంలోకి, మనకి సన్యాసం ఎప్పుడు తీసుకోమంటారు? అన్న అయిపోయాక, జీవితంలో అన్న అనుభవించాక, భార్య బాధ్యత పిల్లలకు అప్పచెప్పి అప్పుడు అందరూ ఓకే అంటే సన్యాసం తీసుకోమని చెప్తారు. పిల్లోని సన్యాసం తీసుకోమని ఎవడు చెప్పాడు? బ్రహ్మచర్యం నుంచి సన్యాసం ఇవ్వడం ఏంటి? కారణ జన్ములకి మాత్రమే అది సాధ్యమైంది చరిత్రలో మీరు తీసుకుంటే. రాముడు వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు అస్త్ర సంపద అంత ఇచ్చే బదులు ఇవన్నీ ఎందుకు రామ, నాతో పాటు వచ్చి సన్యాసం అయిపో అని చెప్తే రాముడు బోడా? వాళ్ళ నాన్న చెప్పాడు కదా, గురువు ఏది చెప్తా జయమని. మన ఇప్పుడు విశ్వామిత్రుడు ఎందుకు చెప్పలేదు? క్షత్రియుడికి క్షత్రియ ధర్మం మాత్రమే చెప్పాడు. ఓన్లీ భక్తి 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 అని చెప్తున్నారు. ఇంత భక్తితో ఉన్నవాడు చనిపోయే చివరి ఊపిరిలో నారాయణ అని చెప్పలేకపోయాడు అనుకోండి, హరే కృష్ణ అని చెప్పలేకపోయాడు అనుకోండి, వాడికి మోక్షం ఏం రాదు, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. మరి ఇంకెక్కడ భక్తి? ఇప్పుడు కృష్ణుడు మనకి, దేవుడు మనని పుట్టించింది ఎందుకు? మన ధర్మం మనం నిర్వర్తిస్తూ ఇందులో ఒక పార్ట్ భక్తి అవ్వాలి. మన ధర్మం మనం మానేసి ఓన్లీ భక్తి మార్గంలో వెళ్తే దేవుడికి ఎందుకు నచ్చుతుంది? అలాంటప్పుడు ఈ సంసార బంధాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇవన్నీ ఏంటంటే యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు వీళ్ళు భక్తి మార్గంలోకి వెళ్ళి చాలా సాత్వికంగా బతకడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, రేపు పొద్దున్న ధర్మానికి ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ సాత్వికంగా ఉంటారు, ఎవరికి యుద్ధం చేసే స్పిరిట్ ఉండదు. మరి అప్పుడు ధర్మాన్ని ఎలా కాపాడాలి? ఆర్గనైజేషన్ సర్వైవ్ అవుతుంది, కానీ ధర్మానికి ఎంతసేపు థ్రెట్టే ఇది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ కల్ట్ ఇస్కాన్ అనే కల్ట్ ఏమంటారంటే, భగవద్గీత కృష్ణ భక్తి కోసం అంటారు. నేను ఒక కామన్ సెన్స్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ బుక్ ఉంది, మ్యాథమెటిక్స్ బుక్ చదివితే మనకు మ్యాథమెటిక్స్ భక్తి వస్తుందా? దాని అవుట్కమ్, వాట్ ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ స్టడింగ్ మ్యాథ్స్ బుక్? ఇట్స్ అ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథ్స్, రైట్? సో భగవద్గీత ఇస్ అ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అంటే ఈశ్వరుడు స్వరూపం ఏంటి అని అర్థం చేసుకుంటే భగవద్గీత. సో భగవద్గీత చదివితే భక్తి ఎట్లా వస్తుందండి? See, that's just illogical to say that ఈ చదివితే భక్తి వస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పింది శాస్త్రం, అంతేగాని జ్ఞానంతో భక్తి పొందని చెప్పలే. భక్తి శ్రద్ధలు ఉన్న వాడికి జ్ఞానం వస్తుందని చెప్తాడు. సో భక్తి అనేది మనకి గురువు పట్ల ఉండాలి,
భక్తి అనేది మనకి శాస్త్రం పట్ల ఉండాలి. లేకపోతే గురు శాస్త్రాన్ని ఖండించేసి నా స్వమతాన్ని స్థాపించుకుంటా నేను, నాకు ఇలా అనిపిస్తుంది ఇదే కరెక్ట్, గురువు తప్పు శాస్త్రం తప్పు అని. అలా చాలా అవైదిక మతాలు వచ్చాయి మా వాళ్ళే కరెక్ట్ అని చెప్పడానికి. సో శ్రద్ధాభక్తి అనేది ప్రతి దాని కావాలి. అది ఒక యాటిట్యూడ్ని ఎట్లా చేయగలుగుతాం? ఇప్పుడు క్రోధం వచ్చిందండి, క్రోధాన్ని ఎలా చేస్తారు? క్రోధంతో ధ్వంసం చేస్తాడు కానీ క్రోధం చేయలేడు ఎవరు. సో ఇట్స్ అన్ యాటిట్యూడ్. సో భక్తి ఇది ఆల్సో అన్ యాటిట్యూడ్. సో భక్తి మార్గం అనేది అక్కడే ఒక బేసిసే లేదు అక్కడ. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పరమాత్మ ఒక్కడే అయినా, అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న దేవుళ్ళకు ఎన్ని పేర్లు ఉన్నా సరే పరమాత్మ ఒక్కడే అని హిందువులు కంపల్సరీ గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే పేర్లు ఎన్నైనా ఉండొచ్చు కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇప్పుడున్న మోడర్న్ ఆశ్రమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఆశ్రమం ఒక దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు, ఇంకొక ఆశ్రమం ఇంకొక దేవుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఒక ఆశ్రమం వచ్చేసి శివుణ్ణి ప్రమోట్ చేస్తుంటే ఇంకొక ఆశ్రమం వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రమోట్ చేస్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం, హిందువులలోనే వర్గాలుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆది యోగి అనుకుందాం, మనకి అంగాంగ వర్ణన అనేది ఉంటది భగవంతుడికి. ధ్రువోపాఖ్యానం మీరు తీసుకున్నా సరే అంగాంగ వర్ణన ఉంటుంది అన్నట్టు. సుందరకాండలో హనుమంతుడు సీతమ్మని కలిసినప్పుడు కూడా రాముడి అంగాంగ వర్ణన చేస్తాడు. ఆది యోగి అనేది ఎలా ఉంటుంది? హాఫ్ ఉంటుంది. అంగాంగ వర్ణన ఎలా చేయమంటారు దాన్ని? ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని కార్లో డాష్ బోర్డ్ మీద పెట్టుకొని వెళ్తున్నారు చాలా మంది, పెట్టుకుంటున్నారు దాన్ని. మీ ఇంట్లో పూజ గదిలో ఎక్కడైనా, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసే ఎవరు ఇంట్లో అయినా సరే ఒక్కసారి పూజ గదికి వెళ్ళి చూసుకోండి, ఏ విగ్రహమైనా హాఫ్ ఉందా? హాఫ్ బాడీతో ఇప్పటివరకు ఏ దేవుడిని మనం సృష్టించలేదు విగ్రహ రూపంలో కూడా. ఓన్లీ దేశం కోసం ఎవరైతే ఫైట్ చేసి చనిపోతారో వాళ్ళ పెడతాం హాఫ్ బాడీ చౌరస్తల మీద. అండ్ హాఫ్ ఎవరికి ఉంటుంది అంటే రాహు హెడ్ కి హాఫ్ ఉంటుంది. సో రాహు కేతు సపరేట్ అయినారు, అలా రాహు హెడ్ మిగిలిపోయింది. సో అది ఇంకొక అడిషనల్ పాయింట్. సో ఉట్టి హెడ్ ఉంటే అది రాహు, అది సో దేవతలకు మొత్తం విగ్రహం ఉంటుంది. ఓకే, ఆది యోగి అనేది ఇక్కడ వరకే ఉంటారు కాబట్టి శివుడు ఎలా అవుతాడు హాఫ్ ఉన్నప్పుడు? అది లింగ స్వరూపము కాదు, పూర్తి స్వరూపము కాదు. దక్షిణామూర్తి లాగా కూర్చున్నారా అంటే అలా కూడా లేదు. మరి దక్షిణామూర్తి ఎలా ఉంటారు? సౌత్ సైడ్ తను ఫేస్ చేసి ఉంటారు, తన శిష్యులు నార్త్ వైపు చూస్తూ ఉంటారు. ఆది యోగి ఈస్ట్ వైపు ఉంటుంది బెంగళూరులో నాకు తెలిసి. మరి ఇంకా ఆయన దక్షిణామూర్తి కాదు, శివుడు కాదు, ఎవరు కాదు. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక మర్చెండైజ్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ ఒక మంచి ఆకారం జనాలను అట్రాక్ట్ చేసేది, ప్రతి ఓడి టేబుల్ డెస్క్ మీద కూడా అది ఉండాలి. ఎలాంటిది డిజైన్ చేయాలి? పూర్తి ఆకారం ఉన్న శివుడిని పెడదామా, కొంటరో కొన్నరో నమ్మకం లేదు. ఇలాంటి ఒక విగ్రహాన్ని సృష్టిద్దామన్న ఆ థాట్లో కూడా అయ్యి ఉండొచ్చు. దీన్ని మనం యాక్సెప్టే చేయదు. ఇందాక చెప్పాను కదా, సనాతన ధర్మంలో వేదం చెప్పిన ధర్మం ప్రకారం ఒక లెక్క అనేది ఉంటుంది, దాని పరంగానే మనం పోవాలి. లింగ భైరవి ఆల్రెడీ మనకి దశమహావిద్యలు ఉన్నాయి, కొత్త దేవత మనకెందుకు? లింగ భైరవి అన్న దేవత లేదు, ఇంతకు ముందెప్పుడూ లేదు. సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక కొత్త రూపం. ఇంట్లో చేసుకునే పూజ చాలా సింపుల్ వేలో ఉంటాయి, దక్షిణాచారం వామాచారం ఇట్లా ఉంటాయి. తంత్రం మనం ఇంట్లో చెయ్యం, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో పూజలు చేస్తారు. ఓకే, సో వాళ్ళ స్థాయి ఏంటి, నిజంగా వాళ్ళ దానికి అర్హత ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇస్కాన్కి వస్తే కృష్ణుడిని సుప్రీంగా చూపిస్తున్నారు, శివుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తక్కువ అంటే ఎంత తక్కువ అని అంటే, మొన్న ఏదో పండుగ వచ్చినట్టుంది, హోలీ పండుగనో మరి దేనికో తెలీదు, శివలింగానికి చీర కట్టి నామాలు పెట్టి శివుని గోపిక చేశారు ఇస్కాన్లో. ఆ ఫోటోలు మీకు పంపిస్తే పాడ్కాస్ట్లో పెట్టండి. ఓకే, శివుడిని గోపిక ఏంటి? ఈయన ఇది చెప్పాడా? సద్గురు ఒక 10 years బ్యాక్ ఎప్పుడో అనుకుంటా యూట్యూబ్లో వీడియో చూశాను, నాకు ఎవరో పంపించారు. యశోద మాత అంటే కృష్ణుడికి గోపిక అయ్యిందంట. She became more of his lover. She just loved him. So Yashoda's relationship with Krishna grew. She also became one of the gopis. ఓకే, ఎలా అవుతుంది తల్లి గోపిక? ఎలా అవుతుంది? ఎంత భక్తి ఉన్నా సరే, కొడుకంటే ఎంత ఇష్టం ఉన్నా సరే గోపిక అవుతుందా? అవ్వదు. సో కృష్ణుని సుప్రీంగా చూపిస్తున్నారు, బాగుంది. ఎట్ ద సేమ్ టైం శివుడిని ద్వేషిస్తున్నారు. ఈ రెండు ఉన్నప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం కానీ కృష్ణుడి అనుగ్రహం కానీ దక్కదు. కృష్ణుడికి కొడుకు పుట్టాలంటే శివుడే కావాల్సి వచ్చింది. అర్జునుడికి పాశుపతాశ్రమం ఇచ్చింది ఎవరు? శివుడు. మరి ఇవి చెప్పొచ్చు కదా ఇస్కాన్లో. ఉన్న ధర్మాన్ని ఉన్నట్టు బోధిస్తూ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకొని వెళ్తే ఎవరికీ ప్రాబ్లం లేదు. ఉన్న ధర్మం ఒకటి ఉంటే
మనకి నచ్చింది ఒకటి పెట్టేసుకొని జనాలను అట్రాక్ట్ చేసేది ఉంది చూడండి, ఇవి మనం కట్ చేయాలి. దీన్ని అసలు ఫాలో అవ్వకపోవడం బెటర్. అండ్ రీసెంట్గా కూడా చూసాము, శ్రీకృష్ణ పరమాత్ముడి కొడుకు జీసస్ అని కూడా అనడం విన్నాను. Yes. అంటే ఇక్కడ ఇంకోటి చూడాల్సిందంటే జనాలను అట్రాక్ట్ చేయండి పర్లేదు, కానీ జనాలను రెచ్చగొట్టదు. జనాలను రెచ్చగొట్టే అప్రమాణకమైన విషయాలను తెచ్చి జనాలను రెచ్చగొట్టే పని వీళ్ళు చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కృష్ణుడు గొప్ప అని చెప్పండి. కృష్ణ భక్తి అందరు బృందావనంలో చాలా మంది కృష్ణుడు భక్తులు ఉంటారు, అక్కడ మనకేం దాంతో ప్రాబ్లం లేదు. కానీ కృష్ణుడి అవతారం విష్ణు అని మీరు విష్ణుని అవమానిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు అవును. మనం త్రిమూర్తులని అంటాం, అవును అంతేగాని బ్రహ్మ కృష్ణ మహేశ్వరులు అన్నాం. అవును. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో కూడా విష్ణు సహస్రనామం ఉంది కానీ కృష్ణ సహస్రనామం లేదు. అవును. పురుష సూక్తం ఉంది, విష్ణు సూక్తం ఉంది, నారాయణ సూక్తం ఉంది, కృష్ణ సూక్తం లేదు. లేదు. లేనప్పుడు మరి మీరు ఈ మాట ఎట్లా అంటారు? ఇప్పుడు విష్ణువు కృష్ణుడి నుంచి వచ్చాడని, రాముడు కృష్ణుడి నుంచి వచ్చాడని, ఈ మాటను ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు? ఇది క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మీరు హరిభక్తులను దూషణ చేస్తున్నారు, మీరు వైష్ణవ అపరాధం అంటే అక్కడ వైదికమే కాదు, అసలు వేదాలలో లేదు, పురాణాల్లో లేని విషయం మీరు మాట్లాడి మళ్ళీ ఈ క్వశ్చన్ అడితే దానికంటారు 1328 భాగవతం కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అనే వాక్యం ఉంది, అదేం కొత్త వాక్యం కాదు. వ్యాసుల వారు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ భగవాన్ వాచ అన్నారు, శ్రీకృష్ణ వాచ అనలే. అంటే కృష్ణుడిని మనం భగవాన్ అని అంటున్నాం, భగవంతుడి యొక్క అవతారమే అంటున్నాం, ఆయన ఏం తక్కువ అనట్లేదు. సో వీళ్ళేదో అదేదో వాక్యం పట్టుకొచ్చి అక్కడ చెప్పారు, అక్కడ చెప్పింది ఏం లేదు, కృష్ణుడు భగవంతుడు అని చెప్పారు. కానీ విష్ణు కృష్ణుడి నుంచి వచ్చాడు, రాముడు కృష్ణుడి నుంచి వచ్చాడు అని ఏం చెప్పలే ఆ వాక్యం. అక్కడ అవయవి సంబంధం నడుస్తుంది. అక్కడ ఋషయో మనయో దేవాహ మనుపుత్ర వీళ్ళందరూ హరేహే అవయవ, హరి యొక్క అంశాలు వీళ్ళందరూ, హరి మాత్రం దేవుడు అని చెప్పారు. అది చెప్పినప్పుడు వాళ్ళు ఏదేదో కోట్ చేస్తారండి, మిస్కోట్ చేస్తారు, మిస్కోట్ చేసి దాని నుంచి ఏదేదో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పెడర్దాలు తీస్తారు, అది తీసి జనాల మీద రుద్దుతారు. ఇప్పుడు ఈ మాట మేము క్వశ్చన్ చేస్తే మీరు అవైదికం అంటారు, మమ్మల్ని అంటారు. ఏమంటే అరే అక్కడ క్లియర్గా లేదు ఆ వర్స్లో. ఇప్పుడు సెకండ్ పాయింట్ మీరు చెప్పింది జీసస్ కృష్ణుడు కొడుకు అని. కృష్ణుడు భగవద్గీత దీన్ని అడిగితే ఏమైనా దీన్ని ఎందుకు ఇలా చెప్తున్నారంటే 14వ అధ్యాయం 4వ శ్లోకం చెప్తారు. 14వ అధ్యాయం 4వ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే అహం సర్వ బీజప్రద అన్నారు, బీజప్రద పిత అంటే నేను మొత్తం జగత్ యొక్క కారణం నేనే అని. అందరు నా నుంచి వచ్చారని చెప్పారు, అక్కడ జీసస్ నా నుంచి వచ్చాడని చెప్పలేదు. జీసస్ మత్తహ ఉత్పన్న అని లేదు ఆ శ్లోకంలో. అండ్ మీరు అందరు అనాథులు ఉట్టి జీసస్ అయినా కొడుకు అని చెప్పలేదు అక్కడ వాక్యం. మీరు సనాతన ధర్మంలో ఆదిశంకరాచార్య నింద చేస్తారు, శివ నింద చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామిని తిడతారు. సుబ్రహ్మణ్య స్వామి కంటే సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖం అంటాం, అదే ఒక తల తీసేయాలంట, ఏదేదో ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడతారు. అమ్మవారిని నింద చేస్తారు, వినాయకుడిని నింద చేస్తారు. ఇంత చేసే అవసరం ఏముంది? ఎవరైనా కృష్ణుడు ఏమైనా పల్లెతో ఒక మాట అన్నారా? మేము కృష్ణుడి గుడికి పోమా? శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ మా గురు, కృష్ణం వందే జగద్గురు. సో నింద చేయమని ఏ శాస్త్రం చెప్పలేదు. అలా ఒక గురువు చెప్తే, ఒక కల్ట్ చెప్తే అది తప్పు, అది పాయింట్అవుట్ చేయాలి. సనాతన ధర్మంలో ఇప్పుడు తెలుగులో మేము తప్ప ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు ఇది. సో కొంతమంది వచ్చి ఇస్కాన్ వాళ్ళు వచ్చి మీకు హాఫ్ నాలెడ్జ్ ఉందంటే, అన్న హాఫ్ కాదు, మాకు జీరో నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మీకు బ్రెయిన్ వాష్ చేసిన దానిలో మాకు తెలియదు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ బ్రెయిన్ వాషింగ్. సో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ వాషింగ్. బట్ ప్రమాణకంగా అది తప్పు. అంటే అయితే ఇక్కడ మీరు ఇది చూడండి, విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పారు? భీష్ముడు బాణాల మీద పడుకున్నప్పుడు. ఆ టైంలో ఎంత పెయిన్ ఉంటుంది. ఎదురుగున్న ఆకారం కృష్ణాకారం. మరి విష్ణు సహస్రనామం ఎలా చెప్పారు? విష్ణుర్వ షట్కారో అన్నారు తప్ప కృష్ణుర్వ షట్కారో చెప్పలే కదా. మరి ఇంకెక్కడి నుంచి వచ్చాడు కృష్ణుడు? ఓకే మీరు చెప్పుకోండి, బాగుంటుంది కృష్ణుడి గురించి. కృష్ణతత్వం అర్థమైనోడు లైఫ్ ఎలా నీట్గా లీడ్ చేయాలో చాలా తెలుస్తుంది. అసలు పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కృష్ణుడి తత్వం అర్థమైనప్పుడు. అది చెప్పరు. ఇది పక్కన పెట్టి శివద్వేషం ఒకటి, ఆదిశంకరాచార్యాన్ని ద్వేషించడం, ఇవి చేస్తారన్నట్టు. ఆదిశంకరాచార్య కాలి గోటికి పనికిరారు ఇల్లు. అద్వైతం బోగస్ అన్నారు. అవును, ఆదిశంకరాచార్య ఒక బోగస్ ఫిలాసఫీతో వచ్చాడండి. He came and on purpose he gave a bogus philosophy. అయితే వాయు పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, చతుర్భి సహశిష్యైతి శంకరో అవతరిష్యతి అని. 4 శిష్యులతో వస్తాడు అని. అందులో ఒక శిష్యుడు పద్మపాదాచార్య విష్ణుమూర్తి అని చెప్తారు.
మరి బోగస్ ఫిలాసఫీ చెప్పడానికి శివుడు ఆదిశంకరాచార్య లాగా వస్తే విష్ణుమూర్తి ఆయనకి శిష్యుడిలాగా వచ్చాడా ఆ బోగస్ ఫిలాసఫీని చెప్పడానికి? సెన్స్ ఉందా వీళ్ళకేమన్నా? ఇక్కడ అడిషన్ ఒక పాయింట్, వీళ్ళు ఏం కోట్ చేస్తారు అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు. పద్మపురాణంది 2 వర్షన్స్ వస్తున్నాయండి. ఒక వర్జన్ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. ఈ వెస్ట్ బెంగాల్ వర్జన్ చాలా ప్రాబ్లమాటిక్ వర్జన్. వీళ్ళకి అది నేర్పిస్తారు. వీళ్ళంటి మూర్ఖులు ఎవరు రాసి యాడ్ చేసిన దాన్ని ప్రక్షిప్త వాక్యం అంటారు. ప్రక్షిప్తం అంటే ఎవడో యాడ్ చేసింది మనకు క్లియర్ తెలిసిపోతుంది. అది గీతా ప్రెస్ ప్రింటింగ్లో ఉండదు, ఎక్కడ ఉండదు, ఉట్టి ఈ వెస్ట్ బెంగాల్ ప్రింటింగ్లో ఉంటుంది. అందులో విష్ణు అంటే శివుడికి చెప్పారంట, నువ్వు ఆదిశంకరాచార్యులాగా అవతారం తీసుకొని ఉన్న అసురులను అందరిని తీసుకొని నరకానికి తీసుకెళ్ళిపో, ఇట్లాంటి బోగస్ ఫిలాసఫీ స్ప్రెడ్ చేశాను అని వాళ్ళు కోట్ చేశారు. సో ఆ ప్రక్షిప్త వాక్యాలతో మీరు ఒక అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మీరు అట్లా ఖండన చేసే మీ అర్హత లేదు, మీ స్థాయి అది కాదు. మీరు ఒక కల్ట్ అనే దానికి ఒక ఆది ఉంది. మీ ఆది 1960లో స్టార్ట్ అయింది. అది కూడా మీరు స్వామి వివేకానంద ఎలా చేశారని మీరు ఫాలో అయ్యి మీరు కూడా యూఎస్కి పోయి ఈయన స్వామి వివేకానంద తప్పు, రామకృష్ణ తప్పు, మేమే కరెక్ట్ అని ఆయన దూషించి మీరు ఫేమస్ అయినారు. మీ ఆది 1960కి ముందు మీదేం లేదు, గతి లేదు మీకు. అప్పుడు ఉన్నది అద్వైతమే. అద్వైతానికి ఆది లేదు. మనది సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సో ఈ కల్ట్స్తో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఆర్గనైజేషన్ ఉండని అండి, వాళ్ళు కూడా సనాతన ధర్మమే, వాళ్ళు కూడా చేసేది పూజనే, కానీ వాళ్ళు సనాతన సంప్రదాయాల జోలికి వస్తారు. వాళ్ళు సనాతన సంప్రదాయాలు పాటిస్తున్న వారిని ఖండించడానికి వస్తారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు జనాల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అసలు ఏది కరెక్ట్ అని. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చెప్పడం ఏది, నా దగ్గర ప్రూఫ్తో ఉంది. వాళ్ళు కాలిఫోర్నియాలో ఒక అబ్బాయిని పట్టుకొని, మన తెలుగు అబ్బాయిని పట్టుకొని, నువ్వు సంధ్యావందనం గాయత్రి జపం చేయకు, నువ్వు హరే కృష్ణ మహామంత్రం చేయి, లేకపోతే నరకానికి పోతావు అని చెప్పారు. ఓకే, ఇది ఎంతవరకు ఇది కరెక్టా? మీరు చేసే పని ఏంది? వేదంలో ఎక్కడ చెప్పింది గాయత్రి జపం చేయకుండా ఈ హరే కృష్ణ జపం చేయమని? అసలు హరే కృష్ణ మంత్రమే రాంగ్. మంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. కలిసంతారన్న ఉపనిషద్ అని ఒకటి ఉంది. ఆ ఉపనిషత్తులో ఉన్న మంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఉల్టా చేశారు. ఎందుకు అని అడిగితే చైతన్య ప్రభుకి కళలో వచ్చి కృష్ణుడు చెప్పారు అని ఏదో చెప్తారన్నట్టు. వీళ్ళు కళలో వచ్చింది ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? సరే ఈయనకి కళలో వచ్చింది, అప్పుడు ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈయన గురువు దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇలా వచ్చింది, దీనికి శాస్త్రపరంగా ఏమైనా ఉంటుందా అని. వీళ్ళ దగ్గర దానికి ఆన్సర్ లేదు, కానీ మంత్రం ఉల్టా చేశారు. మళ్ళీ ఏం చేశారు? విష్ణు సహస్రనామంలో పార్వతీ వాచాలో పార్వతి అమ్మవారు అడుగుతారు, కేనోపాయన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని. అంటే పండితులు చదువుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామం చాలా అవలీలగా చెప్తారు, కానీ చదువుకోని వాళ్ళకు కూడా విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం కలగాలంటే మన సులభమైన ఉపాయం ఉందా అని. అప్పుడు శివుడు చెప్తారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. వీళ్ళేం చేశారు తెలుసా? చైతన్య చరితామృతం అని ఒక బుక్ ఉందంట, దాంట్లో ఉందంట రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్ర నాభితుల్యం రామనామ విరాననే అని. రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్ర నాభితుల్యం రామనామ విరాననే. దీనికి దానికి సేమ్ మీనింగ్ వస్తుందని చెప్పి శ్లోకం మార్చుకొని ఇప్పుడు వీళ్ళు ఇది ఫాలో అవుతున్నారు ఇస్కాన్లో. ఓకే, ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తాను మీరు చెప్పినందుకు. వీళ్ళ మెయిన్ థియరీ బేస్ చేసుకుంది ఎక్కడ అంటే, ప్రభుపాద చైతన్య మహాప్రభు అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ఎవరు తెలియదు చరిత్రలో, అది బెంగాల్లోకే తెలుస్తుంది, అది మనకి ఎవరు తెలియదు. సో ఈ చైతన్య మహాప్రభు అనే క్యారెక్టర్ని తెచ్చి ఆయన ఒక వర్క్ రాశాడని, చైతన్య చరితామృత్ అని, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడికి అవతారం అని. ఇప్పుడు ఆయనను ఎవరు ఖండించదు, ఎందుకంటే మీరు అవతారం అన్నాక మీరు ఖండించలేరు. సో ఆయన అవతారం అని వీళ్ళు పోర్ట్రే చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి చైతన్య చరితామృతిలో ఇట్లా క్లియర్గా ఉంది, గోలోక్ వృందావనం అనే లోకం ఉంది, 14 లోకాల పైన ఉంది, 15వ లోకం అంటే ఇప్పుడు సప్తలోకం అంటే అది అష్టమ లోకం అవుతుంది, 14 లోకాలు అయితే అది 15వ లోకం అవుతుంది, గోలోక వృందావనం అని ఉంది. సో ఇప్పుడు భగవద్గీతలో ఎక్కడ ధామ అనే పదం వచ్చినప్పుడు వాళ్ళు గోలోక ధామ అని తెచ్చేస్తారు. కానీ మన సనాతన సంప్రదాయంలో మనం శ్రీకృష్ణుడు ఏమంటాం? పరంధామ అంటాం. వైకుంఠం అనే పదం కూడా విష్ణు సహస్రనామంలో కృష్ణుడికి వాడతారు. వైకుంఠం అంటే మొత్తం ఉన్న సృష్టిని ఒక చోటుకి తీసుకొచ్చేవాడు వైకుంఠుడు. అంటే వివిధ కుంఠ అంటే అన్ని ఎక్కడిదక్కడ ఉంటే మీరు ఒక చోటు తీసుకొచ్చారని, దాన్ని వైకుంఠం అన్నారు. వైకుంఠ వాసి అనలేదు విష్ణు సహస్రనామంలో, వైకుంఠం అని కృష్ణుడు ఉంది పేరు. అలానే పరంధామ అంటే మీరే అన్ని గమ్యాల కంటే అన్ని గమ్యాలు మీలోనే, అంటే మీరే అన్ని గమ్యాల పైన ఉన్నది మీరే అని. అంతేగాని మీరు ధామవాసి అనాలి అక్కడ కూడా. సో వీళ్ళు సృష్టించేది. సో ఈ చైతన్య చరితామృతం ఉంటే నాన్న అది యాక్సెప్టెడ్ కాదు. ఏది వేద బాహ్యమో అది వేద బాహ్యమే. ఇప్పుడు వేదాలలో కొత్త తెచ్చి ఇది వేదం అంటే మేము నమ్మం.
ఇప్పుడు ఆ చైతన్య మహాప్రభు కళ వచ్చిందంటే ఆ కళకి ఏం వ్యాలిడిటీ ఉండదు. ఆ వ్యాలిడిటీ మీకు భక్తుంటే మీరు పెట్టుకోండి. ఇప్పుడు పశ్చాత్ దేశాల్లో కూడా దేవుడు మా కళ్ళలో వచ్చాడు మేము రాసుకున్నామని వాళ్ళు అలానే అంటారు. దానికి సనాతన ధర్మానికి తేడా ఏంటంటే సనాతన ధర్మంలో విచార క్షమతకి ఒక ప్లేస్ ఉంది. విచార క్షమత అంటే నువ్వు ఆలోచించాలి, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా. పురుషార్థానికే మెయిన్ ఫోకస్ ఉంది సనాతన ధర్మంలో. నువ్వు చెయ్యని సనాతన ధర్మం చెప్పదు, నీకు ఇది కావాలంటే నువ్వు చెయ్యని చెప్తుంది. ఇప్పుడు అగ్నిహోత్ర కర్మ అనేది నిత్యకర్మ. ఈ నిత్యకర్మ కూడా స్వర్గకామహ అగ్నిహోత్రం యావజ్జీవం జూయాత్ అని చెప్పింది. అంటే నీకు స్వర్గం కావాలంటే నిత్యకర్మ చేయి, నీకు పుత్రుడు కావాలంటే పుత్రకామిష్టి యాగం, నీకు వాన కావాలంటే కరీరి యాగం. సో నీకేమిష్టం, సో నీ పురుషార్థం ఏంటి, నీ మోక్షం కావాలా సన్యాసం తీసుకో, యద్ అహరేవ విరజే తద్ అహరేవ ప్రవ్రజే. సో నీ పురుషార్థానికి వాల్యూ ఉంది. సో దిస్ ఇస్ నాట్ పశ్చాత్ రిలీజన్, ఇదేం వెస్టర్న్ రిలీజన్ కాదు మనది. సో అట్లా వీళ్ళ కల్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తే నువ్వు ఆర్గనైజేషన్ అనేది తీసేస్తారు. నేను అట్లానే వాళ్ళు బెంగళూరుని బహిష్కరించేశారు. క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ అయిపోతాం. కానీ ఇక్కడ సనాతన ధర్మమే లేదు బేసిక్స్లో, వాళ్ళ బేసిక్స్లో. ఎందుకు అని అంటే అసలు గౌడీయ వైష్ణవం ఏదైతే మనకి శైవం ఉంది, శాక్తేయం ఉంది, వైష్ణవం ఉంది, గౌడీయ వైష్ణవం ఉంది. ఈ గౌడీయ వైష్ణవం స్టార్ట్ అయింది బెంగాల్లో. అసలు గౌడీయ వైష్ణవులకి హోమము యజ్ఞం అనేది ఉండదంట, హవన్ అనేది వాళ్ళే చెప్తున్నారు. కానీ వీళ్ళు హోమం చేస్తారు. పెళ్ళి ఇట్లాంటి క్రతువులప్పుడే మాత్రమే హోమం చేస్తారంట తప్ప గౌడీయ వైష్ణవులు మిగతా టైంలో హోమం అనేది వాళ్ళ దాంట్లో లేదంట. మరి గౌడీయ పరంపర అని చెప్పుకున్నప్పుడు వాళ్ళది ఎందుకు ఫాలో అవుతున్నారు, అంటే లేనిది ఎందుకు తీసుకొచ్చారు కొత్తది అని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అలా సెకండ్ థింగ్, మధ్వాచార్య పరంపర నుంచి మా లీనేజ్ ఉంది అని చెప్తారు. మధ్వాచార్య పరంపరలు ఉన్న వాళ్ళు వీళ్ళని కొట్టేస్తారు, మాకు సంబంధం లేదు అని. ఎందుకు అని అంటే మధ్వాచార్య పరంపర ఫాలో అయ్యేది ద్వైత సిద్ధాంతం. ఇప్పుడు గురువు ఏది చెప్తే శిష్యుడు అది కదా ఫాలో అవ్వాలి. వీళ్ళు దీంట్లో నుంచి సపరేట్ అయ్యి అచింట్య భేద వేదాంతం అని ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేశారు అన్నట్టు. అప్పుడు మధ్వ పరంపర వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళది, వాళ్ళు కొట్టేశారు అలా. అండ్ ఇంకోటి సనాతన అద్వైత సంప్రదాయంలో మనకి ఎక్కడ ఒక లాజికలీ బ్లండర్ అనేది మనకి స్కోప్ ఉండదు. మీరు శంకర భాష్యం మొత్తంలో ఎక్కడ లాజికల్ ఫ్యాలసీ మనకు కనిపించదు. లాజికలీ టైట్ లేకపోతే విరోధం, న్యాయ విరోధం అయిపోతుంది. అది న్యాయ విరోధం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ సనాతన ధర్మం. ఒక జిజ్ఞాస ఉన్నది ఆ వ్యక్తి కంటే ఆ జిజ్ఞాస తీరే వరకు నేర్పించమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈషాది తీసుకుందాం. ఇక్కడ ఎట్లయితే కృష్ణుడినే పొగుడుతూ ఉంటారో ఇక్కడ శివుడిని, శివుడు అంటే ఆది యోగి. అక్కడ నాకు శివుడు ఎక్కడ కనబడరు, ధ్యానలింగా అని ఉంటుంది, దానికి ఎలాంటి ప్రామాణికం లేదు పురాణాల్లో కూడా, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ పరశురాముడి అవతారంని ఈయన సద్గురు ఏం చేశాడు ఒకరోజు స్పీచ్లో, వొలటైన్ మెంటాలిటీ అన్నాడు. ఎప్పుడు బ్యాడ్ వెదర్తో ఉంటాడంట పరశురాముడు, ఒక అరోగెంట్ పర్సన్. సో వొలటైన్ మెంటాలిటీ అంటే మెంటల్ స్టెబిలిటీ లేనివాడని. Anything that he saw, he hacked up with his axe, including his mother. A man of very volatile emotions. సో చేతిలో గొడ్డెలుంది కాబట్టి తన తల్లి తల నరికేశాడు. అలానే వెళ్తున్నప్పుడు కొందరు గురువులు పరిచయం అవ్వాలి అని అనుకున్నాడు. అలా గురువులు పరిచయం అయ్యాక ఈ గురువులు నాకు కరెక్ట్ కాదు అని చెప్పి గురువుల తలలు కూడా నరికేశాడంట. గురువుల తల నరికేసిన వాడికి ఎలాంటి పాపం కలుగుతుంది, ఎలాంటి దోషం ఉంటుంది, అది పరశురాముడి చరిత్రలో ఒక్క రిఫరెన్స్ చూపెట్టమని చెప్పండి సద్గురువుని, చూపెట్టలేరు. అయితే ఈ గొడ్డలు ఇచ్చింది ఎవరు? శివుడు. రాక్షసులు దేవతలకు యుద్ధం జరుగుతుంటే దేవతల తరఫున యుద్ధం చేయమని చెప్పి అంతకు ముందే పరశువిస్తాడు. మెంటల్ స్టెబిలిటీ లేనోడి చేతికి శివుడు పరశువిస్తాడా? మెంటల్ స్టెబిలిటీ లేనోడి లోపల శివావేశం ఉంటుందా, విష్ణు ఆవేశం ఉంటుందా? మరి ఎందుకు అలా చెప్పాడు? ఎందుకు అని అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటిది, ఏ స్టోరీ చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే చివరికి వచ్చేటప్పటికి మోక్షం దగ్గర ఎండ్ చేయాలి, ఎన్లైటైన్మెంట్ దగ్గర ఎండ్ చేయాలి. ఇలా చెప్తూ దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాడు. చాలా అసలు చాలా ఆడుకుంటుంది అది వినడానికి. అదొకటి. ఏం చెప్పారు? దత్తాత్రేయ స్వామి అంటే పరశురాముడు ఇలానే గురువుల తల్లి నరికేసాక కూడా నాకు ఇంకా గురువు కరెక్ట్ దొరకలేదని వెళ్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామి ఒక దగ్గర ఆశ్రమంలోనే ఎక్కడో ఒక ఆమెతో ఒక ప్రాస్టిట్యూట్ ఉంటుంది కదా, అలా ఉంటాడంట. చేతిలో వైన్ సీసా ఉంటుందంట, వైన్ బాటిల్, వైన్ గ్లాస్. ఇది పరశురాముడు చూస్తాడంట. చూసి ఇతను ఒక అమ్మాయితో ఉన్నా సరే, చేతిలో వైన్ బాటిల్ ఉన్నా సరే పరమాత్మలో కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఇతనే నాకు గురువు అనుకున్నాడంట. అసలు స్టోరీ మొత్తం వేరు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఉంటుంది. గురువు శిష్యుల్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటాడా అనిపిస్తుంది. ఆ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల పరశురాముడు దత్తాత్రేయ స్వామికి శిష్యుడు అవుతారు. కానీ ఈయన ఎలా చెప్పాడో చూడండి, ఇది అసలు మన చరిత్రలో లేదు. ఇంకొకటి,
ఇక్కడ ఇందాక ఏం చెప్పారు, ఈయన సుబ్రహ్మణ్య స్వామిని తిడతారు అని చెప్పారు, అవును. నెగిటివ్గా మాట్లాడతారు ఇస్కాన్లో అని చెప్పారు. ఈషాలో ఏం చేశారు తెలుసా, కుమార పర్వతం అని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది, ఉడిపి వైపు ఎక్కడో మరి. ట్రెక్కింగ్ వెళ్తారు చాలా మంది. ఈషా సీక్రెట్ వాక్స్ అని ఒక పేజ్ ఉంది, టూరిజం ప్యాకేజ్ పెట్టాడు. దానికి ఏం రాశారు స్టోరీ, సుబ్రహ్మణ్య స్వామి కుమార పర్వతం మీద మహాసమాధి చెందారంట. కుమారస్వామి మహాసమాధి చెందడం ఏంటి, దేవతలకి సైన్యాధిపతి కుమారస్వామి, ఇప్పటికీ గాడ్ ఆఫ్ వార్ అంటాం. అప్పుడెప్పుడో మహాసమాధి చెందితే ఇప్పుడు మనం గాడ్ ఆఫ్ వార్ అన్నమైననే. ఇప్పటికీ ఆ మాట అంటున్నామని అంటే సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందలేదు, కానీ ఏ సోర్స్ ప్రకారం చెప్పాడో అతనే చెప్పాలి. వెబ్సైట్లో ఏం రాసుకున్నారు తెలుసా, సుబ్రహ్మణ్య స్వామి పుట్టేటప్పుడు అంట శివుడు వీర్యం స్ఖలనం అయితే శివుడు దాన్ని హోమగుండంలో వేసాడంట. హోమగుండం అనేది ఋషులకి ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాంటిదంట. హోమగుండం అలా వాడామా మనం ఎప్పుడన్నా వీర్యం స్ఖలనం అయితే పడేయడానికి? అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మీరు వింటే షాకింగ్ ఉంటుంది. అసలు దాన్ని సైన్స్తో లింక్ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అసలు సృష్టి ఇలా పుట్టిందా అనిపిస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి హోమగుండంలో స్పోమ్ వేసాడంటే శివుడు. అది చెప్పారా? చివరికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి ఎలా రాసుకున్నారంటే, ఎంతమంది రాక్షసులను చంపినా సరే వీళ్ళు వస్తూనే ఉన్నారని చెప్పి ఆయనకి విరక్తి పుట్టి ఇది ఇంకా మారే రకాలు కాదని చెప్పి దేహం చాలించారంట. ఓకే, సరే దేహం చాలించినప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉండాలి కదా, బాడీలో నుంచి వెళ్ళిపోయింది సోల్, మరి అక్కడ ఒక విగ్రహం ఉండాలి కదా. అవును. ఇప్పుడు శ్రీరంగంలో చూస్తే రామానుజాచార్యది మీకు అక్కడ కనిపిస్తుంది. 1000 years నుంచి రామానుజాచార్య బాడీని అలానే ప్రిజర్వ్ చేస్తూ వస్తున్నారు, పూజలు చేస్తున్నారు. మహాసమాధి చెందారు అని ఉంది, అంటే దేహం అక్కడే ఉండాలి కదా. లేదు, ఏది ప్రామాణికం ఉండదు. వీళ్ళు ఎందుకు ఇలా అట్రాక్ట్ చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ జనాలకు తెలియదు. ఏమనంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మీరు యాంటీ హిందూ అని మమ్మల్ని అంటున్నారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనువదించుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన స్టోరీస్ వాళ్ళు రాసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు అంటున్నట్టు వీళ్ళకి నచ్చిన స్టోరీస్ వీళ్ళు రాసుకుంటున్నారు, వీళ్ళకి నచ్చిన స్టోరీస్ వీళ్ళు రాసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టే హిందువుల్లో 2 వర్గాలుగా ఒకప్పుడు ఉండేదేమో, మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ లైన్ ఆ విధానాన్ని తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు 72 అవైదిక మతాలు వచ్చాయని చెప్పాను కదా, ఇప్పుడు ఇవి వచ్చాయి. ఇటు పక్కన సాయిబాబాది దీంట్లోనే కంపేర్ చేసుకుంటే సాయిబాబా ఎక్కడైనా రాముని తిట్టడము, శివుని తిట్టడము, వీళ్ళలాగా స్టోరీలల్లి జనాలను అట్రాక్ట్ చేయడము, లేకపోతే వీళ్ళలాగా ఒక యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేసి సన్యాసం ఇవ్వడము చేసి ఆయన గురించి ఆయన ఎక్కడైనా స్ప్రెడ్ చేసుకున్నాడా? లేదు. అది ఎందుకు స్ప్రెడ్ అయిందో తెలీదు, స్ప్రెడ్ అయిపోయింది. కానీ ఎక్కడి వరకు ఆపాలో అక్కడి వరకు మనం ఆపేయాలి. దీన్నైనా సరే ఆపాలి, దాన్నైనా సరే ఆపాలి. ఆపకపోతే ఏమవుతుంది, అప్పుడు 72 వచ్చాయి, ఇప్పుడు 720 వస్తాయి. చాలా సులువు కదా జనాలని ఇప్పుడు భక్తి అనే పాయింట్లో ఇట్లా అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అప్పుడేమో అవైదికం అన్నారు, ఇప్పుడేమో వీళ్ళు వైదికము సనాతన ధర్మం అనే వీళ్ళు మతాలు ఏర్పడ్డాయి, అవైదిక మతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను లాస్ట్ కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఏమంటున్నా అంటే సనాతన ధర్మంలో ఎక్కడ మనం లాజికలీ ఫ్లాడ్, ఇల్లాజికల్గా మనం ఎక్కడ మాట్లాడలేం. గురువు ఎంతవరకు నేర్పాలో నేర్పిస్తూనే ఉంటాడు, శిష్యుడు జిజ్ఞాస తీరే వరకు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఎలా ఒక స్టోరీని అల్లుతారంటే, ఇప్పుడు మనం గోలోకం పొందుతాం, భక్తి చేసి గోలోకం పొందాక అక్కడ నుంచి మనం వాపస్ రాలేం కదా. అయితే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఫస్ట్? ఇప్పుడు మన పుట్టగతులు లేదు, ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు అంటే వాళ్ళు అంటారు కోట్ల సంవత్సరాల క్రితం నువ్వు గోలోకంలోనే ఉండే, అక్కడ నిత్య సంబంధం ఉండే కృష్ణుడితో, కానీ నువ్వు ఏదో తప్పు చేసావు అందుకే నువ్వు ఇక్కడ వచ్చేసావు అంటారు. మళ్ళీ ఏదో తప్పు చేసి ఇక్కడ వచ్చినా అంటే ఆ గోలోకం నిత్యం ఎలా అవుతుంది, అది మోక్షం ఎలా అవుతుంది? అదేం క్వశ్చన్ చేస్తాం. అయితే అలా అంటారు, లేదు నువ్వు తప్పు చెప్తున్నాడు. నేను తప్పు చేయట్లేదు. ఈయన ఇక్కడ వరకు చెప్పారు కదా, జస్ట్ నేను ఒక్క పాయింట్లో కనెక్ట్ చేస్తా. వీళ్ళు రాసుకున్న భగవద్గీతలో 15th chapter 6th శ్లోకంలో అనుకుంటా, నా దామము అని చెప్తారు కృష్ణుడు. నా దామము అని అంటే నాలో ఐక్యమైన వాళ్ళు అని, అంటే ఆయన భక్తిలో లీనమే ఆయనని పొందిన వాళ్ళు అనుకోండి. ఒకసారి దేవుడిలోకి వెళ్ళామంటే వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదనే కదా మనం చెప్తాం. వీళ్ళు ఏం చేశారు, నా దామం అంటే గోలోకం అని రాసుకున్నారు. గోలోకానికి ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ బయటికి రారు అని. అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా ప్రకాశించారని శ్లోకంలోనే ఉంటుంది. ఇప్పుడు దేవుడు లోపలికి వెళ్ళినాక మనకు ఉండేది ఆనందం, మిగతా వాటితో మనకి పని ఏంటి? వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే గోలోకం లింక్ చేసేసారు అన్నట్టు. సో సరే, గోలోకంకి వెళ్ళినోడు తిరిగి రావద్దు కదా. మరి వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు చెప్పే ప్రాసెస్లో వాళ్ళ థియరీ బట్టి వాళ్ళు వచ్చినట్టే కదా. మరి ఇప్పుడు అక్కడ వర్ష ఏం చెప్తుంది, యద్ గత్వా నని వర్తంతే తద్ధామ పరమమ్మ అంటే ఏది చేరుకున్నాక మళ్ళా రానివారు, మళ్ళీ వాపస్ వచ్చేది ఉండదు. ఒకసారి మోక్షం పొందినాక మళ్ళీ వెనుకకు వచ్చేది ఉండదు. అట్లా వచ్చేది అంటే మోక్షం అనిత్యం అయిపోతుంది కదా. ఇప్పుడు అది కూడా హాలిడే లాగా. ఇప్పుడు ఎక్కడైనా హాలిడే పోయిస్తాం, నయాగరా ఫాల్స్ చూసేసి మళ్ళీ రావాల్సి వస్తుంది.
అదే ఇది కూడా అట్లనే అయిపోతుంది. అయితే కానీ అక్కడ దాని తర్వాత ఇమీడియట్లీ భగవంతుడు ఏమంటాడు, యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర అంటారు. అంటే నేను పరమాత్మని, ఉన్న అన్ని లోకాల్లో వ్యాపించున్నది నేనే, అది తెలుసుకోవడమే మోక్షం అని చెప్తారు. అదే ధామ్ అనే పదం ఇంకోసారి కూడా వస్తుంది 8వ అధ్యాయంలో. అక్కడ కూడా ఏన సర్వం ఇదం తతం అని చెప్పారు. ధామ్ అనే పదం వాడాక ఎంబడి అది చూడరు. అంటే ఉన్న అన్నింటిలో వ్యాపించున్నది నేనే అని చెప్తారు. అంతేగాని ఈ 7 లోకాల పైన ఇంకో లోకంలో నేను కూర్చొని ఉన్నా అది పొందడమే మోక్షం అని ఎక్కడ లేదు. ఇప్పుడు మీరేమంటున్నారు అంటే సాయిబాబా ఎక్కడ కూడా ఇలాగా ఎవరికి సన్యాసం ఇవ్వలేదు, ఎవరికి కూడా కొత్త విధానాలని తీసుకొచ్చి సృష్టించలేదు, హిందువుల్లోనే ఇంకొక వర్గాలుగా విభజించలేదు, ముస్లింలా మార్చలేదు. సో ఇది తప్పు అయినప్పుడు ఇది తప్పు, ఇది రాంగ్ అయితే ఇది రాంగ్ అంటారు. అంతేనా? అంతే. మనం అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరం హిందువులం అండి. ఇలా మనలో మనం ఈ ఆర్గనైజేషన్ని, నీ ఆర్గనైజేషన్ని, ఆర్గనైజేషన్ దీనివల్ల రాలే బూడిద ఏం లేదు, రాలే బూడిద తప్ప వేరేది ఏం లేదు. సో మనం హిందువులం, ఏ దేవుడిని మొక్కినా మనం అట్ ది ఎండ్ ఆఫ్ డే హిందువులం ఏకంగా ఉండాలి. అంతేగాని ఆల్రెడీ మనం కాస్ట్ పరంగా చాలా విడిపోయినాం, దానివల్ల ఎంతో మంది రాజకీయ లబ్ధి పొందుతున్నారు, మనం విడిపోయి ఉన్నాం. ఇంకా దానిపైన ఇట్లా ఆర్గనైజేషన్స్ వచ్చి లేదా సంప్రదాయాలు వచ్చి ఈ మధ్య కొత్త పదం వాడుతున్నారు, వైష్ణవిజం అని. ఇట్లా ఇజం అనే పదం వాడడం దానంత డ్యామేజ్ హిందూయిజంకి వేరేది ఏది లేదు. హిందుత్వానికి ఆ ఇజం ఏది ఇజం లేదు. ఇప్పుడు ఇస్కానోడు ఇస్కానిజం అంటాడు, వైష్ణవులు వైష్ణవిజం అంటున్నారు. వైష్ణవిజం లేదు, ఏం లేదు. మన అందరం హిందూస్, మనది హిందూయిజం, సనాతన ధర్మం ఒకటే. ఇలా మనలో మనం నేను గొప్ప నువ్వు గొప్ప అనేది లేదు. వీళ్ళు స్టార్ట్ చేశారు భేదం, ఎస్పెషలీ కల్ట్ వాళ్ళు. హరిభక్తులు గొప్ప, కృష్ణ భక్తులు గొప్ప, ఇప్పుడు మాకు వైష్ణవ అపరాధం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, ఈశ్వర సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి, అంటే ఉన్న అన్ని జీవరాశుల్లో నేను ఉన్నా. ఇప్పుడు అట్లానప్పుడు ఈ ఒక్క ఆకారం, ఆ ఒక్క ఆకారంలో కూడా హ్యూమన్ ఆకారమే సత్యం ఎలా అవుతుందండి? ఇన్ని అనంత కోటి రాశులు ఉన్నాయి. సో అన్నింటల్లా వ్యాపించింది ఈశ్వరుడే. సో ఒక్క భక్తులు ఒక ఫామ్ గొప్పది ఎప్పుడు అవ్వదు. అలా చేస్తే అది మన మూర్ఖత్వమే. అది భక్తిలో అదొక రాంగ్ డైరెక్షన్లో డైవర్ట్ అయిన భక్తి. అది దాని సన్మార్గంలో తెచ్చే పని సమాజంలో గురువులది, పెద్దలది. కానీ వీళ్ళు వాళ్ళ మాటలు వినరు, ఎందుకంటే వీళ్ళే గురువులు, పేరు వెనకాల ప్రభువులు అని పెట్టుకుంటారు, మహారాజు అని పెట్టుకుంటారు. ఇక వాళ్ళకి ఎవరు చెప్తారండి? ఓకే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గురువు, చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మాన్ని బోధించి ఎవరైనా గురువు అనే పేరు పెట్టేసుకుంటున్నారు చివర అని. అయితే ఇక్కడ సాయిబాబా గారి విషయానికి ఒక్కసారి వద్దాం. సాయిబాబా గారి విషయంలో ఆయన పుట్టుకకు సంబంధించి కానీ, ఆయన తల్లిదండ్రుల గురించి కానీ, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి కానీ ఎక్కడ సరైన ఆధారాలు అనేవి లేవు. మరి అలాంటప్పుడు ఆయన ఒక ముస్లిం అని ఎలా డిక్లేర్ చేశారంటారు? గురువు అని మనం నమ్ముతున్నాం, కానీ ఆయన ముస్లిమే అని ఎలా డిక్లేర్ చేస్తాం? అదే ఇప్పుడు ఎవరైనా అలా మాట్లాడితే ప్రూఫ్లు పెట్టి మాట్లాడారు అనుకోండి, అందరూ యాక్సెప్ట్ చేసి అందరు దానికి అగెన్స్ట్ అయిపోవచ్చు. ఫస్ట్ పాయింట్. కానీ ఎవడు మాట్లాడాడు, ఒక్కొక్క వర్జన్ చేస్తారు. ఒకళ్ళు ఏమంటారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పిండారీ జాతి వాళ్ళు అని అంటారు అన్నట్టు. అయితే సాయిబాబా వాళ్ళ ఫాదరే ఝాన్సీ లక్ష్మీబాయి అడ్రస్ ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి, అందుకే బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేసి ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయేటట్టు చేశారు అని చెప్తారు అన్నట్టు. దీనికి ప్రూఫ్ ఉందా అంటే ఏం ప్రూఫ్ చూపెట్టారు, బట్ మాట్లాడాలి అంతే. ముస్లిం అనగానే హిందువులు కూడా ఏంటి అంటే ఎగెన్స్ట్ అయిపోతారు కదా, కాబట్టి ఒక కొత్త స్టోరీ వెళ్తారు అన్నట్టు. అది స్టోరీ కాదు అని వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్. సరే ముస్లిమే అనుకుందాం. ఇందాక చెప్పాను కదా, మన ధర్మంకి ఏమన్నా ఎగెన్స్ట్గా మాట్లాడిండా, మనని ఫాలో అవ్వమని చెప్పిండా, దాని తర్వాత ఒక లీనేజ్ అనేది ఏమైనా స్టార్ట్ చేసుకున్నాడా, గురు పరంపర ఒకటి స్టార్ట్ చేసుకున్నాడా? ఏది చేయలే. ఆయన ఏ ఊర్లో కూర్చున్నాడో ఆ ఊరోళ్ళకి ఏం కావాలో అది చెప్పాడు, ఆ ఊరోళ్ళు ఆయనని గురువులాగా అనుకున్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆయనకి విఠలుడికి కట్టమంటే గుడి ఈయనకి కట్టారు. దానివల్ల అది మెల్లిమెల్లిగా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అది ఒక ట్రస్ట్ కింద ఉంటే ఎండోమెంట్ కింద మనకు ఉండదు కాబట్టి సాయిబాబా గుడిని పెట్టేసి చుట్టూ ఇంకా చిన్న గుడిలు పెట్టేద్దామన్న థాట్లో మీకు. అందుకే పెద్ద కాంపౌండ్లో ఉన్నప్పుడు సాయిబాబా గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా ఒక ప్రొపగాండా స్టార్ట్ చేశారు అన్నట్టు. అది ఆయన చెప్పాడా? ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పందని మనం ఆయనకి ఆపాదించొద్దు. ఫస్ట్ థింగ్. సచరిత్ర బుక్ ఒకటి ఉంది మనకి, అక్కడ ఎక్కడైనా సాయిబాబా చెప్పారా నాకు వీళ్ళు ఫాదరు మదర్ అని చెప్పి? ఎంతమంది అడిగినా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు అని అంటే ఆయన చెప్పొద్దు అనుకున్నారు. చెప్పొద్దు అని అనుకున్నప్పుడు దానికి ఎన్ని కారణాలు ఉంటాయో, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకు అని అంటే 1857లో మనకి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. సాయిబాబా షిరిడీకి వచ్చింది 1864లో, 7 years తర్వాత. ఎంత అంటే అక్కడ పోస్ట్పోయిన ఫ్రీడమ్ ఫైట్ మనకి 1947 వరకు ఎక్స్టెండ్ అయ్యింది. అప్పుడు ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు, ఇంకా చాలా ఘోరంగా పరిపాలించడం స్టార్ట్ చేశారు. హిందూ ముస్లిమ్స్ డివైడ్ చేయడం, క్యాస్ట్ పరంగా డివైడ్ చేయడం, ఇట్లా
ఈ టైంలో ఒక గురువు వచ్చి హిందూ ముస్లిమ్స్ని ఐక్యంగా ఉంచాడు. అప్పుడు తప్పేంటి? సరే ఇండియా మొత్తం తిరిగాడా అని అంటారు. తిరగాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి తిరిగాడా? రామకృష్ణ పరమహంస తిరిగాడా? సాయిబాబా తిరగాలని ఎందుకు అనుకుంటారు? అవసరం లేదు. అయినే ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూస్తే ప్రతి కమ్యూనిటీకి ఒక గురువు ఉంటాడు. కుంభమేళాలో గంగా నది ఒడ్డులో చాలా టెంట్లు వేశారు కదా. చాలా టెంట్లో ఏమున్నాయి? వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన గురువును పెట్టుకున్నారు. సో మనకి ఎవడైతే మంచి చెప్తాడో, మనం వెళ్ళే దారిని ఎవడైతే చెడగొట్టకుండా ఉంటాడో వాడిని గురువులాగా తీసుకుంటున్నారు మన వాళ్ళు. అలా సాయిబాబా నెగిటివ్గా చెప్పినప్పుడు చెడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదీ లేదు. ఇప్పుడు ముస్లిం అన్నా కూడా ముస్లిం ఫాదరే ఉన్నారు అనుకోండి, తల్లి కూడా ముస్లిమే అనుకోండి, నేను చెప్పాలి అది నా తల్లిదండ్రులు వీళ్ళు అని. లేదు నేను ఇలా పోతుంటే అక్కడ నుంచి ఎవరో ఇద్దరు వస్తుంటే నీ పోలికలు ఆడుకున్నాయి కాబట్టి వాడే మీ తండ్రి అని అంటే అది బాగుండదు కదా. సాయిబాబా విషయంలో కూడా అంతే. ఆయన చెప్పినప్పుడు మనం ఎవరు? సరే సమాధి అక్కడే ఉంది, తవ్వి DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేయమని చెప్పండి. ఏదైతే పిండారీ జాతి నుంచి వచ్చాడని చెప్పి ఈయన DNA ఇక్కడిది కాదు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి అలా చేస్తారా? దేనికి ప్రూఫ్ చూపెట్టారు, కానీ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం కాదు, మాట్లాడి హేటెడ్ పెంచడం కాదు, ప్రూఫ్తో హేటెడ్ పెంచండి, అప్పుడు బాగుంటుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎవరు చేయట్లేదు. అంటే ఆయన వేషధారణ ఒక పకీర్ లాగా ఉండేది. ఆయన ఎప్పుడూ కూడా సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా మాలిక్ అనే అన్నారు తప్ప జై కృష్ణ ఆర్ జై శ్రీరామ్ అని ఏనాడు సంబోధించలేదు, స్మరించలేదు అని. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ సాయిబాబాని కలుసుకున్నప్పుడు రామాయణం చదవమని చెప్పారంట. మరి ఎందుకు ఇచ్చారు? ఎందుకు చెప్పారు? అక్కడ రామనామం ఉందిగా. అల్లా మాలిక్ అని ఆయన అన్నాడు. జనాలతో అనిపించాడా? జనాలని ఫాలో అవ్వమని చెప్పాడా? తను ఎక్కడైనా నమాజ్ చేసినట్టు చరిత్ర బుక్లో ఉందా? లేదు. అయితే ఇప్పుడు మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకుంటే, ఒక బాబ్రీ మసీద్ గురించి ఎంత గొడవ చేశారు, పెద్ద గొడవ అయింది కదా. సరే అది పెద్ద ఇష్యూ. రోడ్డు పక్కన ఉన్న చిన్న దర్గాని తీసేస్తామంటేనే ముస్లిమ్స్ గొడవ చేస్తారు. మరి సాయిబాబా షిరిడీలోకి వచ్చే ముందు, షిరిడీలోకి వచ్చాక ఒక పాడుబడ్డ మసీదులో ఉన్నారని అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. మసీద్లోనే ఉన్నాడు, ఎందుకున్నాడని. మరి మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టి ఆ మసీదు ముందు తులసి కోట పెట్టి ఆ మసీదులో దుని పెట్టారు. దుని అంటే ఏంటి? నిత్యాగ్నిహోత్రం. నిత్యాగ్నిహోత్రం ఎవరు పెడతారు? ముస్లిమ్స్ పెట్టారు, హిందువులే పెడతారు. మసీదుకి ఒక పేరు పెట్టాలి అని అంటే వాళ్ళ పేర్ల నుంచి ఒకటి తీసి పెడతారు తప్ప ద్వారకామాయి అని పేరు పెట్టారు. దీన్ని ఇప్పటి వరకు ఏ ముస్లిం అయినా ఖండించి మా మసీద్ మాకు ఇచ్చని గొడవ చేశాడా? లేదు. అక్కడ అది ఎవరి గొప్పతనం? ఆ గురువు గొప్పతనం అనుకోండి. అలా ఎందుకు చూడరు కదా. ఇప్పుడు సరే ఇంత అయ్యింది. మనకి తిరుపతి ఎంత ఫేమసో మహారాష్ట్రలో పండరిపూర్ అంత ఫేమస్. మరి షిరిడి సాయిబాబాకి పాడే హారతులు ఉంటాయి కదా, పండరిపూర్ విఠలుడికి పాడే హారతుల్లో నుంచి ఇన్స్పైర్ రాసుకున్నవి దాసగను రాశారు. మరి పండరిపూర్ విఠల్ టెంపుల్ వాళ్ళు ఎప్పుడైనా మా హారతులని కాపీ కొట్టారు సాయిబాబా అని చెప్పి వాళ్ళు గొడవ చేశారా? లేదు. ఎందుకంటే మీరు చూస్తే షిరిడి మాజే పండరిపూర సాయిబాబా రామవారా అని ఉంటుంది. మరి వాళ్ళు కదా గొడవ చేయాలి. మనకి తిరుపతి ఎంత ఫేమస్, పండరిపూర్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్, అంత ఫేమస్. అక్కడ వాళ్ళకి గొడవ చేయలేదు. సో మనం ఎక్కడ డివైడ్ అవుతున్నాం, దేనివల్ల డివైడ్ అవుతున్నాం, మనం ఎందుకు డివైడ్ అవ్వద్దు, ఇవి మన హిందువులు ఆలోచించుకోవాలి. అక్కడ ఇప్పుడు బాబా గుడిలో ఏదో జరిగిపోతుందంటే అక్కడ జరిగేవన్నీ పూజలే. రామాలయంలో ఏవి జరుగుతాయో అక్కడ అవే జరుగుతాయి. అక్కడ నైవేద్యం ఎలా పెడతారు అవే మంత్రాలతో ఇక్కడ నైవేద్యం పెడుతున్నారు. పొద్దున అక్కడ ఎలా లేపుతారు, ఇక్కడ అదే పద్ధతిలో వేరే పద్ధతిలో లేపుతుంటారు. అవే హారతులు, అవే ఉత్సవాలు అన్నీ అవే. మరి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి ఇచ్చేవాడు? విభూది ఇచ్చేవాడు. కొందరు పెట్టుకునేవాళ్ళు, కొందరు నీళ్ళలో కలుపుకొని తాగేవాళ్ళు. మసీద్లో విభూది ఇస్తారా? సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు సాయిబాబాకి ఎవడన్నా చెద్దరు కప్పిండా? దర్గాలో కప్పినట్టు లేదు. సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నెమలికలు పట్టుకొని వీపు మీద కొట్టాడా? లేదు. మరి ఇంకా ముస్లిం ఎట్లా అంటారు? ఆయన ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఆర్గనైజేషన్స్ని కంపేర్ చేసుకుంటే ఆయన ఓపెన్గా అల్లా మాలిక్ అన్నాడు, కానీ ఇక్కడ వీళ్ళు జీసస్ని కృష్ణుడు కొడుకుని చేసేసారు. మరి క్రిస్టియన్స్ని మీరు అడిగితే జీసస్ ఎలా పుట్టాడు అని అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. పరిశుద్ధాత్మకి పుట్టారని చెప్తారు. అయితే ఇక్కడ కృష్ణుడు పరిశుద్ధాత్మ అన, కృష్ణుడికి ఒక ఆకారం ఉంది. కృష్ణుడు పరిశుద్ధాత్మ లాగా ఎందుకు వస్తాడు? 3000 సంవత్సరాల తర్వాత, ఆయన నిర్యాణం తర్వాత. ఇక్కడ ఈశా సద్గురువే శివుడు వాళ్ళు ఫీల్ అయ్యేది. అందుకే శంభో సద్గురు అంటారు. ఏంటి శంభో సద్గురు? సద్గురుం తమ్ నమామి ఏంటి? సో ఇక్కడెక్కడ ఈయన నేను దేవుళ్ళలాగా చెప్పుకోలే, కానీ ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఇది. సద్గురుని
శివుడిలాగా పూజించడం, సద్గురు పాదాల ఫోటోలు కొనుక్కుంటారు ఈషా వెబ్సైట్లో, దేవుడి గదిలో పెట్టుకుంటారు ఇంట్లో. దేవుడి గదిలో ఏముంటాయి? దేవుడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ సద్గురు ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు సద్గురు పాదాలు. ఓకే, మరి ఇక్కడ తప్పు మీకు అనిపించినప్పుడు ఇక్కడ మీకు ఎందుకు తప్పుగా అనిపిస్తలేదు? ఈయన కొత్త దేవతలని సృష్టించలేదు, ఉన్న పురాణాలని వక్రీకరించలేదు. అక్కడ ఆయన కొత్త దేవతలని సృష్టించాడు. ఎవరు? లింగభైరవి కొత్త దేవత లేదు శాస్త్రాల్లో, ఆదియోగి శాస్త్రంలో లేదు, ధ్యానలింగ శాస్త్రంలో లేదు. ఇస్కాన్ వాళ్ళు గోలోకమే సృష్టించేశారు అన్నట్టు. అండ్ క్రిస్టమస్ ఉత్సవాలు కూడా ఇంకొకటి, ఇప్పుడు సాయిబాబా విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేస్తారు బ్రాహ్మణ్స్, అయ్యగారులే కదా చేసేది. అవును. అయితే ఇక్కడెక్కడ ఆయనకి పీర్ల పండుగ రోజు సాయిబాబా గుడిలో పీర్లు ఎత్తడం కానీ ఏం చెయ్యరు. క్రిస్మస్ రోజు ఆయనకి క్రిస్మస్ తాత బట్టలు వేయడం చెయ్యరు. కానీ శాంటాక్లాస్ బట్టలు ప్రాణప్రతిష్ఠ చేసిన కృష్ణుడి విగ్రహానికి వీళ్ళు వేస్తున్నారు ఇస్కాన్లో. సరే, ఇక్కడ అల్లా మాలిక్ అన్నాడు. ఈయన ఓపెన్గా చెప్పుకున్నాడు అనుకోండి, నేను ముస్లిమే అని అన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా యాక్సెప్ట్ చేశాడా? షిరిడీలో ఉన్న వాళ్ళు ఎవడూ యాక్సెప్ట్ చేయలేదు. హిందువులా చూశారు, ముస్లింలాగా చూశారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? కృష్ణుడి విగ్రహానికి, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి శాంటాక్లాస్ బట్టలు వేశారు, శివలింగానికి చీర కట్టారు. అయితే ఇక్కడ మీరు మాట్లాడితే ఇస్కాన్ గురించి, ఈషా గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇస్కాన్ వాళ్ళు మేం చేసిన, అంటే ఇస్కాన్ ఏదైతే ఉందో ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, ఎన్నో అన్నదానాలు చేశారు, వాటిలో ఒక వంతైనా మీరు చేయగలుగుతున్నారా? అలా చేయలేనప్పుడు మీరు వాటి గురించి మాట్లాడే అధికారం, అంటే అర్హత మీకు లేదు అని అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, కృష్ణుడికి శాంటాక్లాస్ డ్రెస్ చేసి మళ్ళీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి ఇవన్నీ చేసి, ద అజంప్షన్ ఇస్ దాట్ ఇప్పుడు అమోఘ్ లీలా ప్రభు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్వామి వివేకానంద గురించి, శివుడు గురించి, విభూది పెట్టుకోవడం గురించి చాలా చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడారు. ఆయనకి ఒక 2 million ఫాలోవర్స్ ఉంటారు యూట్యూబ్లో. మై ఆశ్రయ అని ఒక ఛానల్ ఉన్నారు. మొన్న ఒక వీడియోలో ఏం చెప్పారంటే, ప్రభుపాద్ ఒకటే అంటుండే, క్యాన్ బి బ్రెయిన్ వాష్ పీపుల్ అంటే ఆయన ఒకటే అంటుండే, పీపుల్కి బ్రెయిన్ ఉండదు, మనం ఏం చెప్పినా నమ్ముతారని. రిలేటింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఇప్పుడు క్రిస్మస్ అప్పుడు ఇట్లాంటి శాంటాక్లాస్ డ్రెస్ చేయడం, మళ్ళీ జీసస్ కృష్ణుడు కొడుకండం, ఇవన్నీ ఏంటంటే ద అజంప్షన్ ఇస్, వినేవాడు చెవులో పెద్ద కాలీఫ్లవర్ ఉందని హిందువుల చెవులలో, అంటే వాళ్ళు ఎర్రి పుష్పాలు, వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారనే ఒక అజంప్షన్తోనే ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇందాక మీరు సాయి సత్యవ్రతాలు చేయటం ఒక పరాకాష్ట, అయితే ఇది కూడా అంతే పరాకాష్ఠనే కదండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గుడిలో చేస్తారా అండి? పూరి జగన్నాథ్ గుడిలో ఇట్లా చేస్తారా? మీకు ఏం ప్రమాణికం ఎక్కడ ఉన్నది? ఎక్కడ చెప్పారు? కృష్ణుడు చెప్పాడా ఇట్లా చేయండి నాకని? మన ఇంటి దగ్గర ఎక్కడైనా కృష్ణుడి గుడిలో ఇలా చేస్తారా? లేదు. ఇస్కాన్లోనే ఎందుకు చేస్తారు? ఇప్పుడు జీసస్ ఒక్కడే నా నుంచి వచ్చాడని ఎక్కడ ఉన్నది వాక్యం? మీరు అంతా అకామిడేటివ్ వాళ్ళ విషయంలో ఉండి, ఇట్లా పీర్ల పండగ విషయంలో వీళ్ళ ముస్లిమ్స్ పట్ల ఉండి, మన సొంత సనాతనాన్ని మీరు కోసేస్తుంటే, సొంత కాళ్ళని మీరు నరుక్కుంటే, ఇది ఎవరికి మంచిది? సో ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, హిందువులు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది. అండ్ మీరు ఇంకొక క్వశ్చన్ రేజ్ చేశారు, వాళ్ళు ఇంత అన్నదానం చేస్తున్నారు, ఇన్ని చేస్తారు, మీరేం చేస్తున్నారు అని. మేము జనాలకు కళ్ళు తెరిపిస్తున్నాం. సమాజంలో ఎప్పుడైనా గురువు వచ్చాడంటే, గురువు జనాల్లో చైతన్యం నింపడానికి వచ్చాడు, జనాలకు కళ్ళు తెరిపించడానికి వచ్చాడు. గురువు బాధ్యత వేరేదేం లేదు. గురువు డెఫినేషనే గుకారో అంధకారో వై రుకార స్తన్నివర్తక, అంధకార నిరోధిత్వాత్ గురురీత్యభిధీయతే అని చెప్పారు. అంటే కళ్ళు తెరిపించేవాడే గురువు, అంతేగాని ఒక ఆర్గనైజేషన్ ఇచ్చేవాడు, ఎవరికాడు పేరు వెనుక గురువు అని పెట్టుకునేవాడు సద్గురు, ఆచార్య. అక్కడ నార్త్లో ఆచార్య ప్రశాంత్ అని ఒకటి తయారయ్యాడు, ఇక్కడ సౌత్లో ముత్య అని ఒక ట్రెడిషన్ తయారవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ గురువులని వాళ్ళు పేటెంట్ తీసేసుకుంటారు. ఎట్లయితే ఒక ఫోటో కాపీ మషిన్కి జిరాక్స్ అని ఒక పేటెంట్ వచ్చింది. సో వీళ్ళందరూ ఖర్చీఫ్లేసి కూర్చురు ఈ పదవులని మావని. సో కళ్ళు ఓపెన్ చేసేవాడే గురువు. అండ్ ఇంకో పాయింట్, ఇస్కాన్ దగ్గర 10 lakh crores వర్త్ కార్పస్ ఉన్నది. వాళ్ళు చేసే అన్నదానం ₹1,00,000 కూడా సరిపోదు. మేము ఇంత గోశాలు నడిపిస్తాం. నేను సొంతంగా మా ఫ్యామిలీ గోశాల 75 cows మేము నడిపిస్తాం వితౌట్ ఎనీ డొనేషన్, సొంత పైసలతో. ఏ రోజు డప్పు కొట్టుకోలేదు. ఇస్కాన్ వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తున్నట్టు నేనేం చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాను, మేము చేయాల్సింది అందరు చేస్తున్నారు. హిందువులు అందరు వాళ్ళ బాధ్యత చేస్తారు. ఉట్టి ఇస్కానే ఏదో ధర్మధ్వజితం తీసుకోవడానికి వీల్లేదు. మేము సనాతన ధర్మాన్ని మోస్తున్నామంటే మీరేం మొయ్యట్లేదు సనాతన ధర్మాన్ని. మీరు ప్రజల పైసలు తిని బల్చి ఈరోజు నోటికొచ్చింది మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. మీరు చెప్పిన కట్టుకథలన్నీ వేదాల పైన మేము ఉన్నామని మీరు అనుకుంటున్నారు. మీరేం వేదాల పైన కాదు, వేదాల పైన మీరేం అథారిటీ కాదు.
మీరు మాకు చెప్పడానికి. సనాతన ధర్మాల సనాతన పరంపరలని మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు ఎవరు ఇవ్వలేదు. మీకు జనాలు డబ్బులు ఇచ్చింది సాధన చేసుకోమని. మీరు 16 సార్లు మీ మాల చేసుకోమని ఇచ్చారు జనాలు డబ్బులు, ప్రశాంతంగా మీ ధర్మ కార్యక్రమాలు చేసుకోమని. ఇట్లా నీచంగా యూట్యూబ్లో చెత్త వీడియోలు రోజు మీమ్స్ యాడ్ చేసుకుంటూ తయారు చేయమని చెప్పలేదు. వీళ్ళ మీద 10,000 కేసులు ఉంటాయి ఇండియన్ న్యాయ వ్యవస్థలో, క్రిమినల్ అండ్ సివిల్. దీని గురించి మేము మాట్లాడడం ఇప్పితే ఇక ఇస్కాన్ అనే సంస్థ గురించి మొత్తం తెలిసిపోతుంది జనాలకి. మేము కూడా ఒక ఎక్స్టెంట్ వరకే, బౌండరీ వరకే మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు మేము పర్సనల్ మాట్లాడడం అనుకోండి, అది వేరేలాగా వెళ్ళిపోతుంది. అంటే పర్సనల్ టార్గెట్ అంటారు. శాస్త్రం మాత్రమే మాట్లాడుతున్నాం, శాస్త్రం పరంగానే రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు గౌడీయ వైష్ణవులు అని చెప్తారు, అంటే వైష్ణవంలో ఒక పార్ట్ అంటారు. ఈ వైష్ణవంలో జీసస్ని కృష్ణుడు కొడుకులాగా చెప్పినప్పుడు మధ్వ పరంపర వాళ్ళు కానీ రామానుజాచార్య పరంపర వాళ్ళు కానీ జీసస్ని కృష్ణుడు కొడుకని అదే శ్లోకం ఎగ్జాంపుల్తో చెప్పినప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు హేతుకంగా లేకపోతే మేము క్వశ్చన్ చేస్తాం. అది హిందూ యొక్క బాధ్యత. ప్రతి హిందూ క్వశ్చన్ చేయాలి. మీకు ఒకటి మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ యాడ్ ఎవరైనా రన్ చేసి మీరు గీత చదువుకోండి, జాయిన్ మై గీత వెబినార్ అని వస్తుంటే అది మార్కెటింగ్ చేస్తారు. సో ఇస్కాన్ ఇస్ మార్కెటింగ్ దేర్ ప్రోడక్ట్. వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి? గీత. కానీ వాళ్ళ గీత గురించి మీరు ఏ డౌట్ అడిగినా వాళ్ళు తెచ్చేది ఏంటి? భాగవతం. మరి మేమంటే మీరు భాగవతమే అమ్మండి, భగవద్గీతని ఎందుకు అమ్ముతున్నారు? అంటే జనాలను వెర్రోళ్ళని అనుకొని మీరు భగవద్గీత అమ్ముతున్నారు. ఈ రెండిట్లో నుంచి క్వశ్చన్ చేస్తే పద్మపురాణం వస్తుంది. ఈ మూడిటి నుంచి తప్ప వీళ్ళు దాటి మాట్లాడారు. ఓకే. అండ్ మీరు ఇందాక అన్నారు సన్యాసం ఇస్తున్నారు, అసలు సన్యాసం ఎవరు ఇవ్వాలి? ఒక గురువు ఇవ్వాలి అని అన్నారు. అంటే ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అనేది ఇస్తుంది. మీరు చెప్పిన మాటలు ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది అని అంటున్నారు. అంటే మరి నిజంగా సన్యాసం అనేది సంసార బంధాల నుంచి మన జీవితం మొత్తం చూసేసి విరక్తి చెందిన తర్వాత కదా మనం సన్యాసం తీసుకోవాల్సింది. ఒక వయసులో ఉన్నప్పుడే తీసేసుకుంటే ఆ ఇంద్రియాలని మనం నిగ్రహించే స్థితి ఉండదు కదా, అణుచుకోగలుగుతారేమో, వాటిని నిగ్రహించలేరు కదా. అంటే సన్యాసం అనేది అసలు ఎవరివ్వాలి నిజంగానే? సనాతన ధర్మంలో ఎక్కడైనా మీరు భక్తి మార్గంలోనే వెళ్ళి సన్యాసం తీసుకోండి అని చెప్పారా? లేదు. భగవద్గీతలో ఎక్కడైనా కృష్ణుడు అర్జునుడికి సన్యాసం తీసుకోమని చెప్పాడా? లేదు. ఇంకెవరికైనా తీసుకోమని చెప్పాడా పాండవులను వదిలేసి? లేదు. మరి ఆ కృష్ణుడి పేరు చెప్పుకొని వీళ్ళెందుకు సన్యాసం ఇస్తున్నారు యంగ్స్టర్స్కి? శివుడి పేరు చెప్పుకోనో లేకపోతే యోగా అనో ఇంకొకటి చేసుకొని ఈషా వాళ్ళు ఎందుకు సన్యాసం ఇస్తున్నారు? సెకండ్ థింగ్, ఇప్పుడు సాయిబాబా ఎక్కడైనా సన్యాసం ఇప్పించాడా? లేదు. ఎవరికైనా సన్యాసం ఇచ్చినట్టు ఒక ఎగ్జాంపుల్ ఉందా? కనీసం మతం మార్చుకుంటానన్నా కూడా ఆయన నీ తండ్రిని మార్చుకుంటున్నట్టే అని చెప్పారు. సో సన్యాసము ఎప్పుడు తీసుకుంటాం? అన్ని బాధ్యతలు అయిపోయినా, లేకపోతే నాకు ఇలా విరక్తి పుట్టింది అన్నప్పుడు తీసుకునేది సన్యాసం. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు అన్నట్టు. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఫోక్లో జాయిన్ చేస్తారు ఇస్కాన్ వాళ్ళు. అయితే ఫోక్ అనేది ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఇస్కాన్ హెచ్కేఎం వీటిల్లో అందులో జాయిన్ చేస్తారు. ఇట్లా హాస్టల్స్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, కాలేజ్లోకి ఇట్లా వెళ్తుంటారు అన్నట్టు. వెళ్ళి ఫుడ్ పెడతారుగా, ఫుడ్ బాగుంటుంది ఇస్కాన్ది. సో వాళ్ళు ఏమనుకుంటారు, హాస్టల్ ఫుడ్ తిని చిరాకు వచ్చి ఈ ఫుడ్ నచ్చుతుంది. వీళ్ళు చెప్పేది కూడా వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఎవడు ఫస్ట్ వచ్చి ధర్మం చెప్తే వాడిదే కరెక్ట్ అనుకొని వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇందులో ఉన్న వాళ్ళని ఫోక్ అనే దాంట్లో జాయిన్ చేస్తారు. పొద్దున 3:30కి లేవాలి, ఇట్లా కొన్ని రూల్స్ పెడతారు అన్నట్టు. 16 సార్లు నామజపం చెప్పాలి. మళ్ళీ వీళ్ళని గమనిస్తూ ఉంటారు, వీడు చెప్తున్నారా లేదా అని. ఇక్కడ ఒకడు గమనిస్తున్నాడు అంటే ఆలోచించుకోండి, వాడికి ఇంద్రియ నిగ్రహం అవతల లేదు కాబట్టి వీడు గమనించడం స్టార్ట్ చేశాడు. అవతలోడికి ఇంద్రియ నిగ్రహం ఉంటే వీడు గమనించాల్సిన అవసరం లేదు. ఇలా ఫోక్లోకి వచ్చాక దాని తర్వాత మళ్ళీ ఒక ప్రాసెస్, ఒక 5-6 ఇయర్స్ వీళ్ళని గమనిస్తారు. వీళ్ళకి అన్ని భగవద్గీత, భాగవతం ఇట్లాంటివన్నీ చెప్తారు అన్నట్టు. ఏది వాళ్ళు రాసుకున్న వర్జన్స్ చెప్పినాక అప్పుడు వీడికి ఓకే అన్నప్పుడు సన్యాసం ఇస్తారు. ఇది సన్యాసం అనేది ఆన్ ది స్పాట్ నాకు విరక్తి పుట్టి తీసుకోవాలి, కానీ ప్రాక్టీస్ చేసి తీసుకునేది సన్యాసం కాదు. ఈషాలో కూడా మీరు ఆ 2 అమ్మాయిలు, ఒక కేసు అయ్యింది అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ టైంలో. 2 ఆడపిల్లల పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, మా కూతురి మా కాకుండా చేశారు, సన్యాసం ఇచ్చాడు సంథింగ్ అని చెప్పి. అక్కడ కూడా అంతే, వాళ్ళు ఏం చెప్పారు, మేము 7 years ఇక్కడే ఉన్నాము, మాకు ఇంకా సన్యాసం తీసుకోవాలి, మాకు ఇనిషియేషన్ ఇవ్వండి అని సద్గురువుకి చెప్పినప్పుడు ఆయన సన్యాసం ఇచ్చాడు అని. సద్గురువు గురించి వీళ్ళని అడిగితే ఏం చెప్తారంటే గృహస్థాశ్రమ యోగి అని చెప్తారు. గృహస్థాశ్రమ యోగి సన్యాసం ఎట్లిస్తాడు? సన్యాసం తీసుకునేవాడిని గుండు కొట్టుకోమని ఎవరు చెప్పారు? ఆడపిల్లలు కొట్టుకుంటున్నారు గుండు సరే మగవాళ్ళు గుండు వేసుకున్నారు అనుకోండి, ఆడపిల్లలకి ఎక్కడైనా గుండు కొట్టుకోమని సనాతన ధర్మం చెప్తుంది. తిరుపతికి వెళ్ళినా 3 కత్తెలు ఇవ్వమని చెప్తుంది. గుండు కొట్టుకోవద్దు ఆడవాళ్ళు, ఎందుకంటే అది అలంకరణ ఒక భాగం వాళ్ళకి.
అది నువ్వు తీసేస్తే ఎట్లా? సరే సన్యాసం ఇచ్చా కాబట్టి తీయడానికి, అసలు సన్యాసం ఇవ్వడానికి ఈయనెవరు? ఫస్ట్ పాయింట్. ఇక్కడ గృహస్థాశ్రమ యోగి అని నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రూఫే ఇన్స్టాలో పోస్ట్ చేశారు అన్నట్టు. ధ్యానలింగ అనేది ఋగ్వేదంలో మెన్షన్ చేసి ఉంది, గృహస్థాశ్రమ యోగి దీన్ని కాన్సిక్రేట్ చేయొచ్చు అని చెప్పి, అంటే ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు అని. ఋగ్వేదం చదువుకున్న పండితులు అనేది అట్లాంటి శ్లోకమే లేదు అన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, మీకు ఇక్కడ ఆ ఫోటో కూడా ఇస్తాను, గృహస్థ యోగి కెన్ కాన్సిక్రేట్ ధ్యానలింగ సంథింగ్ అని ఏదో రాశారు అన్నట్టు. శ్లోకం రిఫరెన్స్ అడిగినా లేదు, ఋగ్వేద పండితులను అడిగినా అలాంటిది ఎక్కడ ఉండదు అన్నారు. అలా ధ్యానలింగ ఎక్కడిది అని అడిగితే ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా గృహస్థ యోగి అని చెప్పి. మరి గృహస్థ యోగి అయిన ఈయన సన్యాసం ఎలా ఇచ్చాడు? సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, ఆ బట్టలు ఏంటివి? సన్యాసం తీసుకున్నవాడు వేసుకునే బట్టలు అవి కాదు. ఒక పాయింట్. ధ్యానలింగ అని ఒకటి క్రియేట్ చేశారు కదా, దీనికి ఒక స్టోరీ చెప్తారు. 15,000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి శిష్యుడైన సునీరా అనే అతను ఏదో చేద్దాం అనుకున్నారంట, ఒక పర్ఫెక్ట్ బీయింగ్ని సృష్టిద్దాం సంథింగ్ అని ఏదో స్టోరీ చెప్తారు అన్నట్టు. అయితే ఇక్కడ మీరు రామాయణం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే అగస్త్య మహర్షి తమ్ముడిని రాముడు కలుసుకుంటారు. అక్కడ అగస్త్య మహర్షి చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఆయన తమ్ముడి పేరు రామాయణంలో మెన్షన్ చేయరు, అగస్త్య భ్రాత అనే ఉంటుంది. సొంత తమ్ముడి పేరే రామాయణంలో మెన్షన్ చేయలేదు వాల్మీకి మహర్షి. అట్లాంటప్పుడు సునీరా అనే అతన్ని ఎక్కడ మెన్షన్ చేశారు? సొంత తమ్ముడిని మెన్షన్ చేయనప్పుడు శిష్యుని ఎక్కడ మెన్షన్ చేస్తారు? ఎందుకంటే ఆయనకి ఇచ్చిన స్థాయి అది, కాబట్టి తమ్ముడి పేరు అవసరం లేదనుకున్నారు వాల్మీకి మహర్షి. ఇంకొకటి, మనం 140 కోట్ల మంది ఉన్నారు, ఎక్కడైనా ఎవడి పేరైనా సునీరా అని హిందువులు పెట్టుకున్నారా? లేదు. మనకు ఋషికి ఎలా ఉంది? దానికి ప్రామాణికమే లేదు. ఈయన చెప్పిన స్టోరీ అన్నట్టు. సన్యాసానికి ఒక అప్రోచ్ ఉంటుందమ్మా, అది అప్రోచ్ అవ్వాల్సింది ఆర్గనైజేషన్ కాదు. మనకు వైరాగ్యం చెందిందంటే మనం అప్రోచ్ అవ్వాల్సింది ఒక గురువుని. సో వేదం, అథర్వ వేదం క్లియర్గా చెప్తుంది, తద్ విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎట్లాంటి గురువు అంటే ఆర్గనైజేషన్ హెడ్ కాదు. ఇప్పుడు చూస్ చేసుకునే గురువులు అందరూ ఆర్గనైజేషన్ హెడ్స్, మార్కెటెడ్ ప్రోడక్ట్స్ వీళ్ళు, అంటే సోషల్ మీడియాలో చాలా వైడ్గా మార్కెటింగ్ చేశారు, టీవీలో అక్కడ. వాళ్ళు కాదు. శ్రోత్రియం అంటే ఆ గురువుకు ఒక సంప్రదాయం ఉండాలి, ఆ గురువుకు ఒక గురువు ఉండాలి. అట్లా లీనియేజ్ అనేది సనాతనంగా ఉండాలి, అంటే ఎక్కడో బిగిన్ అయింది కాదు. సో శ్రోత్రియం. బ్రహ్మనిష్టం అంటే ఆ గురువు యొక్క నిష్ఠ కూడా ఆ జ్ఞానంలోనే ఉండాలి. ఆ గురువు నిష్ఠ ఈ తులసిమాల అమ్మడంలో, పుస్తకాలు పబ్లిష్ చేసి అవి అమ్మడంలో అక్కడున్న నిష్ఠ కాదు. నిష్ఠ బ్రహ్మనిష్టం. ఆ గురువు సన్యాసి అయితే సన్యాసం ఇస్తాడు. అది వేదాంతంలో, వేదాంత శాస్త్రంలో వచ్చే ట్రెడిషన్ అనేది సన్యాసమే. ఇప్పుడు కూడా భారతదేశంలో మనం ఎవ్రీ శివరాత్రికి పెద్ద పెద్ద అఖాడాలు ఉన్నాయి. జూనా అఖాడా, నిర్మోహి అఖాడా, మహానిర్మాణ అఖాడా, ఇట్లా చాలా అఖాడాలు ఉన్నాయి. మళ్ళీ ఉదాసీన అఖాడా, బడా ఉదాసీన అఖాడా, ఇవి అమ్మ సనాతన సంప్రదాయాలు. ఆదిశంకరాచార్య స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇస్తారు సన్యాసం, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి కొంచెం ఏంటంటే వాళ్ళకి చూపెట్టాలి, ఏంటంటే మేము ఇంటి నుంచి పారిపోయి రాలేదు, మేము ఏదో ఇంట్లో గొడవ అయ్యి రాలేదు. అంటే అప్పట్లో ఏంటంటే ఇంట్లో గొడవ అయితే కూడా రిషికేష్ వెళ్ళిపోతుండే జనాలు వదిలేసి. అంటే అదొక వే. అంటే ఇప్పుడు ఏదో తొందరపడి ఏదో తప్పు చేసే, అంటే కొంతమంది వేరే మీన్స్కి దారి తీస్తారు ఏమన్నా డిప్రెషన్ అయినప్పుడు. అప్పుడు ఏంటంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుండే, అది అలౌడ్ ఇన్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే చూస్తారు, అరే వీడేమైనా తప్పు చేసి వచ్చాడా, అవి చేసి వచ్చాడు చూస్తారు. ఫ్యామిలీని ఒకసారి కనుక్కొని మీకు ఓకేనా అంటే ఓకే అంటే సన్యాసం ఇస్తారు. కానీ అది ఒక ట్రెడిషన్ ఉంటుంది. సో సన్యాసం అంటే నీకు ఒక ట్రెడిషన్, నీ సంప్రదాయం ఏంటి. అండ్ సన్యాసం తీసుకున్నది కూడా మనం సన్యాస్య శ్రవణం కుర్యాత్ అన్నది, అంటే సన్యాసం తీసుకొని ఒక గురువు దగ్గర శాస్త్రాన్ని అర్థం చేసుకొని చెప్పారు. అంతేగాని ఒక ఆర్గనైజేషన్కి ప్రచారకగా గా అని చెప్పలేదు ఇక్కడ శాస్త్రం. సో ఈ లెక్కను చూస్తే సాయిబాబా అసలు వాటిలో ఒక్కటి కూడా చెయ్యలేదు. సో అది అవైదికం అన్నప్పుడు వీటిని అవైదికం అనాలి, అది ఖండించినప్పుడు వీటిని ఖండించాలి. ఎందుకంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదా. లేదు ఇది ఖండించబుద్ధి కావట్లేదు అనుకో, దీన్ని కూడా వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యేది హిందూసే, ఇది ఫాలో అయ్యేది హిందూసే. వాళ్ళు రాముడి గుడికి వెళ్తారు, శివుడి గుడికి వెళ్తారు, కృష్ణుడి గుడికి వెళ్తారు, అమ్మవారి గుడికి వెళ్తారు, దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు, గురువుని పూజిస్తారు. మరి సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ శివుని ద్వేషం, ఆదిశంకరాచార్యని ద్వేషించడం. ఆయన అయితే పరశురాముని వోల్టైన్ మెంటాలిటీ అన్నారు సద్గురు. మహాభారతంలో అంట కుంతీదేవి ఏం చేసిందంట, లక్క గృహంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పించుకొని ఇంకొక 6 మందిని, అంటే ఒక తల్లి 5 కొడుకులని మంట పెట్టి చంపేసిందంట. ఎందుకు అని అంటే ఆమెకి అప్పట్లో మేము క్షత్రియాసు, వీళ్ళు నిషాదులు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుండే. సో నిషాదులు అంటే తక్కువ క్యాష్ వాళ్ళని చంపిన వాళ్ళకి పెద్ద ఉండకపోయేదని చెప్పారు, ఆర్యన్ ద్రవిడియన్ థియరీని జస్టిఫై చేస్తూ. Kunti burned down that mother and 5 sons. There is not even a thought about it because they are Nishada people.
ఓకే. ఇక్కడ సాయిబాబా ఎక్కడన్నా ఆర్యన్ ద్రవిడియన్ థియరీని జస్టిఫై చేసుకుంటూ వచ్చారా? నానా చందోర్కర్ అని సాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు తద్విత్తి ప్రతిపాతైన పరిప్రశ్నేన సేవయ అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంకి అర్థం ఈయన చెప్పలేకపోతాడు. పరిప్రశ్న అన్న దగ్గర అర్థం చెప్పలేకపోతాడు. అప్పుడు సాయిబాబా చెప్తారు అన్నట్టు, నీకు వచ్చా సాయిబాబా, నీకెట్ట తెలిసిదా అని అడుగుతాడు. ఆయన ఏం ఆన్సర్ చెప్పాడు, కానీ ఆయన చెప్పిన శ్లోకం ఆయనకే చెప్పి ఆయనకే అర్థం చెప్తాడు. ఇక్కడ ప్రశ్న ముందు పరి అని ఉన్నది కదా, దానికి అర్థం లేదని నువ్వెలా అనుకుంటావు? అర్థం లేనప్పుడు వ్యాసుడు అక్కడ ఎందుకు రాశాడు అంటే నీకన్నా వ్యాసుడు తెలివి తక్కువవాడా అని అంటాడు. పరిప్రశ్న అంటే గురువుని భక్తితో క్వశ్చన్ చేయడం పరిప్రశ్న. అక్కడైతే చెప్పారు సాయిబాబా. మరి ఏ భగవద్గీత చదువుకునే సాయిబాబాకి అది ఎట్లా తెలుసు? సద్గురు ఏమంటాడు, నేను అసలు భగవద్గీతనే చదవలేదు, నాకు అసలు సాంస్క్రిట్ నేర్చుకోవడం కూడా ఇష్టం లేదు, ఇట్లా చెప్తుంటాడు అన్నట్టు. సో ఈయన గొప్ప ఇట్లా కంపేర్ చేసుకుంటే, నేను ఇక్కడ అంతా ఈయన వైదికం అని చెప్పట్లేదు, కానీ కంపారిజన్కి వచ్చినప్పుడు ఈ రెండు అవైదికాల్లోని ఎవరు గొప్ప అనేది కూడా మనం చూసుకోవాలి కదా. అవును, కంపారిజన్ చేసినప్పుడు ఇది అవైదికం అయితే ఇది కూడా అవైదికం కిందే లెక్క వస్తుంది. ఇంకొకటి, సాయిబాబా ఎక్కడైనా దుని ఉంది, దుని అనేది హోమగుండం ఏం కాదు. నార్మల్గా అక్కడ భక్తులు వచ్చినప్పుడు అందులోంచి తీసిన విభూది అక్కడ ఇచ్చేవాళ్ళు, భక్తులు ఏం చేసేవాళ్ళు కొబ్బరికాయ ఏదో అందులో సమర్పించేవాళ్ళు. సద్గురు ఏం చేశారు అనుకున్నారు, లింగభైరవి కాన్సిక్రేషన్లో అగ్నిహోత్రం చేస్తారు కదా, హోమం, దాంట్లో కాలు పెట్టి ఇలా అంటాడు. మనం చలిమంట కాపుకునేటప్పుడే కాళ్ళు మనం దేవుడికి అగ్నికి చూపెట్టాం, చేతులతోనే రాసుకుంటాం, ఇలా అనుకొని ఇలా పెట్టుకుంటాం. హోమగుండం అంత పవిత్రమైన దాంట్లో ఫస్ట్ ఏం చెప్పాడు, సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో శివుడు తన వీర్యం అందులో వేసాడు, స్పోమ్ అందులో పడేసాడని చెప్పిండు. ఇప్పుడు ఏం చేశారు, అగ్నిలో కాలు పెట్టారు. ఆ వీడియోస్ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. దీన్ని ఎవడు క్వశ్చన్ చేయడు. మహాభారతం అనుశాసన పర్వం 123rd సర్గా అనుకుంటా, దాంట్లో శ్లోకాలు ఉన్నాయి, అగ్ని మీద కాలు పెట్టినోడి పరిస్థితి ఏమవుతుందని. 100 జన్మలు ఎత్తినా సరే వాడికి దేవతల అనుగ్రహమే ఉండదంట. అసలు ఒక క్వశ్చన్ కాదండి నిజం చెప్పాలంటే బాబా గారికి సంబంధించి. ఇప్పుడు షిరిడి ఏదైతే మనం షిరిడి సంస్థానం చూస్తున్నామో, షిరిడి సంస్థాన్లో హిందూ భక్తులు వేస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా పాకిస్తాన్కి డొనేట్ చేయబడుతుంది అని కూడా కొంతమంది వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు షిరిడీకి వెళ్ళేది 90% హిందూ భక్తులే, 99.9% అక్కడ ముస్లిమ్స్ ఉండరు మీకు వచ్చేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా హిందువులే. వాళ్ళు వేస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా పాకిస్తాన్కి డొనేట్ చేయబడుతుంది, హజ్కి వెళ్తుంది అని చెప్తుంటారు. అది ఎలా మరి? సరే, ఏది మాట్లాడినా ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్తుంది, హజ్కి వెళ్తుంది అన్నప్పుడు దాని మీద కాంట్రవర్సీ చేశారు. ఏంటి, ఒక ట్వీట్ పట్టుకొని దానికి ప్రూఫ్స్ ఏం లేవు. సరే, వీరి దగ్గర ఇంత నెట్వర్క్ ఉంది కదా, మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఫోర్స్ చేసి నిజాలు బయటికి తెప్పించట్లేదు? ఎక్స్పోజ్ చేస్తే అయిపోతుంది, ఒక రోజులో క్లోజ్ అయిపోతుంది కదా, జనాలకు అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుందో. అందరూ మాట్లాడే వాళ్ళే తప్ప ప్రూఫ్లు పెట్టేవాడు ఎవరు లేడు. పాకిస్తాన్కి వెళ్తుంది అనుకుందాం, అంటే వేరే కంట్రీస్కి వెళ్తుందో ముస్లిమ్స్కి వెళ్తుందనో అనుకుందాం. సో దానికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు రామ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, NIA ఇవన్నీ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి. అట్లాంటిది ఒక ముస్లిం నేషన్స్కి సాయిబాబా గుడి నుంచి ఫండింగ్ వెళ్తుంది అంటే వాళ్ళు ఆపరా? వాళ్ళు ఉంది దేశాన్ని కాపాడడానికే కదా. మన జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత రా ఎంత స్ట్రాంగ్ ఇచ్చేశారు, NIA ఎంత స్ట్రాంగ్గా ఉండే. మరి ఈ విషయాల్లో ఎందుకు మరి ఫండింగ్ ఇక్కడ నుంచే అవుతున్నప్పుడు ఇది కూడా వాళ్ళు బయట పెట్టొచ్చు కదా. మనోళ్ళు చాలా మాట్లాడతారండి దాన్ని. ఏదైనా సరే, ఇప్పుడు ఒకడు జైల్లో ఉన్నాడు అని అంటే అక్యూజ్డా లేకపోతే గిల్టీ ప్రూవ్ అయిందా చూసుకోవాలి. అక్యూజ్ని పట్టుకొని నువ్వు గిల్టీ అంటే కుదరదు, అది కోర్టు డిసైడ్ చేయాలి. సో ఇక్కడ కూడా ప్రూఫ్ ఏమైనా ఉందా మాట్లాడడానికి పెట్టండి. లేదు, సరే ఇక్కడ ఉన్న టెంపుల్లో నుంచి బయటికి వెళ్తుంది, హజ్కి వెళ్తుంది అనుకుందాం. దానికి షిరిడి వాళ్ళు ఒక్కటే చెప్పేశారు, అసలు ఇట్లాంటిది లేనే లేదు, ఇదంతా బోగస్ ఫేక్ న్యూస్ ప్రొపగాండా జరుగుతుంది అని చెప్పి. ఆ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి తీసుకుంటే మన టెంపుల్లో ఇక్కడ తిరుపతిలో వేసినవి కానీ లేకపోతే మన హిందూ టెంపుల్లో వేసినవన్నీ హిందూస్కి మాత్రమే వెళ్తున్నాయా? లేదు. సంక్షేమ పథకాలు ఉంటాయి, ముస్లిమ్స్కి వాళ్ళకి మద్రసాలకి కానీ ఇట్లా చర్చిల్లో ఉన్న ఫాదర్లకి శాలరీలు ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్లో మనం చూస్తున్నాం. ఆ డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి, మనం హుండీలో వేసే డబ్బులే కదా. మరి అదే గవర్నమెంట్ అయ్యగారులకు ఏమైనా ఇస్తుందా? ఇప్పుడు ఎండోమెంట్ కింద ఉన్న వాటికి కొన్నిటికి ఫేమస్ టెంపుల్స్కి మాత్రం ఇది పే చేస్తుంది అనుకోండి, లోకల్లో ఉన్న టెంపుల్స్కి అయ్యగారులకు ఏమైనా ఫండింగ్ ఇస్తుందా? లేదు. మరి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఏమో మనకు లేవు, మనం డబ్బులు వేసినప్పుడు పోయేవేమో బయటోడికి. మరి ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేయరు? మన దగ్గరే ఇంత ఉంది, మరి దానికి ప్రూఫ్ లేదు, దీనికైతే ప్రూఫ్స్ ఉన్నాయి కదా.
ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి డబ్బులు అని చెప్పి. మరి దీన్ని ఎవడు ఎందుకు ప్రూవ్ చేయట్లేదు, దీన్ని ఎందుకు మాట్లాడట్లేదు? హిందువులు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా, ఇది ఎవడు చేయడన్నట్టు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడ సనాతన ధర్మంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు. కానీ వీటన్నింటినీ మాట్లాడడానికి పీఠాధిపతులు అనేవారు కూడా ఉంటారు. ఉన్నదే మనకి వాళ్ళు నిజం చెప్పాలంటే మనందరికన్నా పైన వారే ఉన్నారు. ఏది మాట్లాడాలన్నా వాళ్ళ మాటకి ఇంకా ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది. బట్ ఎందుకు వాళ్ళకన్నా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? అమ్మ, ఇప్పుడు పీఠాధిపతి అనే వ్యక్తి ఏం సాధారణ వ్యక్తి కాదు. మీరు స్టార్టింగ్లో స్వామి స్వరూపానంద గారి గురించి చెప్పినప్పుడు నేను అన్న మాథా టేక్తే అన్న. ఇది నేను కాదు, ఇంత పెద్దవాళ్ళైనా ఆయన దగ్గర వెళ్ళినప్పుడు మాథా టేకాయించాలి, వంగి సాష్టాంగం చేయాలి. అది ఆయనకి ఇచ్చే మనం మర్యాద, ఆ పీఠానికి ఇచ్చే మర్యాద. అలానే ఇప్పుడు స్వరూపానంద గారిని ఎవరైనా తిట్టారనుకోండి, సపోజ్ మన శృంగేరి ఆచార్య అని ఒక స్వామీజీ వచ్చి తిట్టాడు, ఆయన ఎవరు, ఆయన ఇది అది అని. ఇప్పుడు తిడితే దానికి ఆన్సర్ శృంగేరి ఆచార్య వచ్చి చెప్పారనుకోండి, ఆ పీఠానికి మర్యాద ఉండదు. సో ఎవరు ఫేమస్ అవ్వడానికి చాలా మంది తిడుతుంటారు ఫేమస్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కాదు రెస్పాన్స్ ఇవ్వడానికి. వాళ్ళ స్థాయిలో ఏమైనా అంటే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో ఇప్పుడు మేమే పీఠాధిపతులం కాము. సో వీఆర్ కామన్ మ్యాన్ అండ్ వీఆర్ డూయింగ్ ద జాబ్. ఐఎమ్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ ఓపెనింగ్ ఐస్. సో ప్రమోద్ గారు కూడా అదే మార్గంలో ఉన్నారు. మేము ఎప్పుడూ జనాలని తప్పుదారి పట్టించలేదు, ఏది అమ్మట్లే కూడా. మా ప్రోడక్ట్ ఏం లేదు, మా వెబ్సైట్ లేదు, ఇక్కడ వచ్చి మా కోర్స్ తీసుకోవడం లేదు, ఏం లేదు. సో వాళ్ళు పీఠాధిపతులు చేసే పని మీరు ఎందుకు చేయకూడదు అంటే, ఎవరైనా రాశారు రాజ్యాంగంలో మీరు ఇట్లా చేయకూడదని? అండ్ ఇది చేసేదేం ఇల్లాజికల్ కాదు. మా వల్ల ఎవరు సైడ్ ట్రాక్ అవ్వట్లేదు. వీఆర్ షోయింగ్ వాట్ ద ట్రూ కలర్ ఆఫ్ దీస్ కల్ట్స్ ఆర్. ద కల్ట్స్ ఆర్ క్లియర్లీ బ్రెయిన్ వాషింగ్ పీపుల్. అది చూపించే బాధ్యత ప్రతి ఆలోచించే హిందువు చేయాల్సిన పని ఇదే. క్వశ్చన్ చేయాలి. సో ఇప్పుడు ఏ భగవద్గీత చదవాలని అడుగుతారు. సార్ ఇస్కాన్ భగవద్గీత వద్దు, ఏ భగవద్గీత చదవాలంటే మూలం తీసుకోండి. భగవద్గీత మూలం గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు, స్వామి చిన్మయానంద గారు రాశారు, చాలా మంది రాశారు భగవద్గీత మూలం చదువుకోండి. భగవద్గీతను బట్టి పట్టండి ఫస్ట్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి పెద్ద సాధువులకు కూడా, ఇస్కాన్లో పెద్ద ఆచార్యులకు కూడా వాళ్ళకి మూలం కూడా సరిగా తిరగదు. వాళ్ళకి మూలంలో పదచ్ఛేదం కూడా చేయడం రాదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుపాద రాసిన ట్రాన్స్లేషనే వాళ్ళ ఆర్గనైజేషన్లో బట్టి ఇచ్చారు. సో మూలం రాదు. సో ఆ మూలం మెయిన్ మనకి. అది వదిలేసి మనం ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు కదా, మీరెవరైనా మాట్లాడడానికి అని ఒకటి స్టార్ట్ చేశారు అన్నట్టు. ఈషా మీద మాట్లాడితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేపించేశారు, మాస్ రిపోర్టింగ్ చేయించి 1.3 lakh ఫాలోవర్స్ ఉండే. ఆల్మోస్ట్ 700-800 వీడియోస్ క్రిస్టియన్స్ మాట్లాడిన దానికి నేను ప్రతి దానికి రిప్లై ఇచ్చా. మన దేవుళ్ళ గురించి మాట్లాడతారు కదా, అన్నిటికీ నేను రిప్లై ఇచ్చా. ఆ అకౌంట్ పోయింది. ఇప్పుడు ఆ వీడియోస్ నా దగ్గర లేవు. ఎవరు చేశారు? ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళే మాస్ రిపోర్టింగ్ చేయించారు అన్నట్టు. ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను ఇస్కాన్కి పోతా, కూర్చుంటా, పొద్దు నుంచి రాత్రి వరకు ఆడే కూర్చుని బయటికి వస్తాను, కానీ నేను వాళ్ళకి అట్రాక్ట్ కాలే. అక్కడికి వెళ్తా, కూర్చుంటా, నామజపం చేయమంటారు. నా దగ్గర ఆల్రెడీ కరుంగలి మాలను ఇంకో మాల ఏదో ఒకటి ఉంది, నేను ఉగ్రం వీరం మహావిష్ణుం అది చెప్పుకుంటా, లేకపోతే ఓం నమ శివాయ చెప్పుకుంటా. ఎందుకంటే నాకు ఉపనయన సంస్కారం కాలేదు కాబట్టి నమ శివాయ చెప్పుకుంటా అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర రారు ఇంకా. ఎందుకంటే అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు. సో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటే, మనకిప్పుడు నీ గురువు ఎవరు అంటారు ఫస్ట్ నువ్వు మాట్లాడడానికి. ఆదిశంకరాచార్యని జగద్గురువు అని ఎందుకు అన్నారు? నీకు గురువు లేనప్పుడు, నీకు అసలు గురువు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియనప్పుడు, నా గురువు ఆదిశంకరాచార్యనే అనుకుంటే ఆదిశంకరాచార్య మనకి గురువు అయిపోతాడు. భగవద్గీత చెప్పిన కృష్ణుడు మనకి గురువు అయిపోతారు. సో ఇలా మనం ఒక గురువుని ఎంచుకున్నాం. ఇప్పుడు నేను ఆదిశంకరాచార్యని ఎంచుకున్నా, కృష్ణుని ఎంచుకున్నా అనుకోండి. ఈ వేలో నేను ఉన్నప్పుడు నా ఆర్తి చూసి గురువే నా ఇంటికి వస్తారు ఒకరోజు. అది సనాతన ధర్మంలోనే చెప్తారు. మరి ఈ గురువులు నిజంగా పీఠాధిపతి ధర్మాన్ని మొత్తం కాపాడాలి అని అంటే, వాళ్ళు ధర్మబోధ బయట చేయాల్సిన అవసరం లేదు, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ వరకు సిచ్యువేషన్ రాకుండా మనల్ని కాపాడమని చెప్తున్నారు. అందుకే కదా వాళ్ళు మనకి ధర్మబోధ చేస్తున్నారు. మా వల్ల కూడా కాకపోతే వాళ్ళ వల్ల కూడా కాకపోతే అప్పుడు అవతారమే వస్తుంది. మీరు ఒక సైనికుల్లాగా అంతే, ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు సరే మేము ఎక్కడన్నా ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైనర్, ఇంతకుముందు సంవత్సరానికి 10 ప్రాజెక్టులు వేస్తుండే, ఇప్పుడు 4-5 కూడా వస్తలేవు. ఎందుకంటే ఇటువైపే అయిపోయింది ఎక్కువ. దీనిలోంచి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. ఉన్న ఫాలోవర్స్ నుంచి నేను నా ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే ఒక రేంజ్లో చేసుకోవచ్చు.
నేను అది ఎక్కడ నా ఒక్క వీడియోలో కూడా నా ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తా, నాకు ప్రాజెక్ట్స్ ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ పెట్టింది లేదు, ఎక్కడ లేదు. మరి నేను ఎందుకు క్వశ్చన్ చేద్దాం? నా గురువు నాకు ఒకటి చెప్పిర్రు, నేను అది ఆన్సర్ ఇచ్చేవాడికి ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకు ప్రతిదీ గురువు దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఆయనే మాట్లాడాల్సి వచ్చిన రోజు ఆయనే మాట్లాడతారు, ఆయనతో కూడా కానప్పుడు అవతారమే వస్తుంది. అందుకే మేము మాట్లాడతాం. కానీ ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేసేది ఒకటి ఏంటంటే, మీరు బూతులు ఎక్కువగా మాట్లాడతారు. అవును, అయితే చెప్పే సమాధానంలో బూతులు అనేవి ఎక్కువగా వస్తాయి. అవును, కానీ బూతుల కన్నా ముందు సమాధానం కూడా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చాగంటి గారు, గరికపాటి గారు, వద్దిపర్తి గారు, శృంగేరి పీఠాధిపతులు, నార్త్లో ఉన్న పీఠాధిపతులు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసారు ఆల్రెడీ. అయినా సరే కాంట్రవర్సీ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు? మన హిందువుల్లోనే కొందరికి డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఫాలో అయ్యేవాడు దీన్ని నమ్ముతాడు, ఇంకొక ఆర్గనైజేషన్ ఫాలో అయ్యాడు దాన్ని నమ్ముతాడు, ఇంకొకడేమో దేన్ని చూడడు, సినిమాలో చూసిందే వాడు నిజం అనుకుంటాడు. ఇక్కడ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, వేరే వాళ్ళకి, లెఫ్ట్ బ్యాచ్, కమ్యూనిస్టు, వీళ్ళందరికీ ఈజీ టార్గెట్ అయిపోయింది సనాతన ధర్మం. ఎందుకంటే అందరూ ఒక ఒపీనియన్లు లేరు కాబట్టి. ఇప్పుడు మీరు బైబిల్ గురించి క్వశ్చన్ చేయండి, అందరూ ఒక ఒపీనియన్ ఉంటారు, ఒకటే మాట మీద ఉంటారు. ఖురాన్ అట్లనే ఉంటుంది, అందరూ ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఈషా తీసుకుంటే పరశురాముడిని అట్లా అన్నది, వాళ్ళు ఆ రిఫరెన్స్ తీస్తారు, రేపొద్దున అదే కదా తీస్తారు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర వాళ్ళదే ప్రామాణికమైపోతుంది. ఎందుకంటే మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి గూగుల్లో ఫస్ట్ వాళ్ళదే వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి గురించి కొట్టినప్పుడు. రామాయణం చాగంటి గారు 42 రోజులు ఏం ఆశించకుండా ప్రవచనం చెప్పిరని అది యూట్యూబ్లో ఉందని ఎవరికి తెలియదు. వద్దిపర్తి గారివి 108 ఎపిసోడ్లు ఉన్నాయి, ఎవరికి తెలియదు. మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఎక్కడ వినాలన్నా అని. యూట్యూబ్ రోజు వాడేవాడికి కూడా అందులో ప్రవచనాలు ఉన్నాయని తెలియదు. కాబట్టి మనం సాఫ్ట్ టార్గెట్ అయిపోయినాం. ఇదేం చేస్తున్నారు అంటే మన హిందువులు మననే క్వశ్చన్ చేసేటట్టు చేస్తున్నారు అన్నట్టు. సరే, వాళ్ళు మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడుతున్నారా? బ్రహ్మదేవుడు కూతుర్ని చేసుకోలేదా సరస్వతీదేవిని అంటాడు. ఒక్క బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంటుంది కదా, 4 పురాణాల్లో ఆన్సర్ ఉంటుంది. క్రిస్టియన్స్ ఏం చేస్తారు, ఒక పురాణం నుంచే తీసుకొని అందులో ఒకటే పురాణంలో నుంచి తీసుకుంటే బూతులు మాత్రమే కనిపిస్తాయి. దాని ముందేం జరిగింది, దాని వెనక ఏం జరిగింది, ఇది కూడా చూసినప్పుడు మాత్రం మనకు కరెక్ట్ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఇప్పుడు మీ అమ్మ పేరు ఏంటి, మీ అమ్మ ఎవరు అంటే నేను చెప్తాను, నీ అమ్మ ఎవరు అన్నప్పుడు నేను అలానే మాట్లాడతాను. నా వీడియోలన్నీ అలానే ఉంటాయి, బూతులు ఉంటాయి. ఎందుకుంటాయి? అవతలోడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడు ఆ లాంగ్వేజ్లోనే ఉంటాయి బూతులు. ఓకే, లేకపోతే మాకేం సరదా అండి వాడిని తిట్టడానికి. సరే, నా వీడియోస్లో ఎక్కడైనా హిందువులను తిట్టినట్టు ఉందా? లేదు. బయట మతాలను తిడితే వీళ్ళకి ఎందుకు మండుతుంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ మతం వాళ్ళైనా మనుషుల కిందకే వస్తారు, కానీ అడిగే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ గురువు అయినా సరే, ఇప్పుడు ఇందాక చెప్పాను పరిప్రశ్న, అర్జునుడు పరిప్రశ్న చేస్తుంటే కృష్ణుడు చెప్పారు. కానీ ఇక్కడ జరిగేది పరిప్రశ్న కాదు, ప్రశ్న. పరిప్రశ్న చేసినప్పుడు నా ఆన్సర్ చెప్పే విధానం వేరేలా ఉంటుంది. ఖాళీ ప్రశ్నిస్తున్నాడు అనుకోండి, ఈగో టెస్ట్ చేయడానికి, వీడి సబ్జెక్ట్ టెస్ట్ చేయడానికి, అప్పుడు ఆన్సర్ ఆబ్వియస్లీ వేరేలా ఉంటుంది. ఎందుకు? వాడేం మాట్లాడో నేను అవే మాట్లాడతాను. మొన్న అన్నాడు ఎవడో, పూలు పెట్టుకునే ఆడవాళ్ళు బజార్ సంబంధితులు అని. మరి ఇవన్నీ లేదురా నాయన ఇట్లా కాదు అట్లా అంటే బాగుంటుందా? నీ అమ్మ అని మాట్లాడితేనే కదా బాగుంటుంది. నేను అదేం లాంగ్వేజ్ మాడతా అన్నట్టు. ఓకే, మొత్తానికి పాడ్కాస్ట్ ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, వేరే ఒకళ్ళు వచ్చి మనల్ని వర్గాలుగా విభజించాల్సిన అవసరం లేదు. మన మతంలో మనమే ఈ దేవుడు ఈయన మన దేవుడు, ఈయన మన దేవుడు, ఈయనే మా దేవుడు అనుకుని వర్గాలు విభజించుకొని మార్గాలు వెతుక్కుంటున్న పరిస్థితి వచ్చిందని మాత్రం నాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.